సమయంలో మరి ఏదన్నా పని ఉంటే నా దగ్గరికి వెళ్ళాలి, అయితే ఇక్కడ కూర్చోవాలి. మా పిల్లలు ఆడపిల్లల దగ్గర కొంచెం బాత్రూమ్కి వెళ్తే కానీ ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. చక్కగా కూర్చోండి. ఎక్కువగా మాట్లాడుకోకుండా ప్రార్థనలో ఉండటానికి ప్లాన్ చేసుకోండి. ఇక్కడున్న పిల్లలు సమయం దొరికితే కొంచెం ప్రార్థనలో ఉండండి. చక్కని వాతావరణాన్ని మనం కలిగి ఉంటాం. వాక్యాన్ని మనము ఎక్కువగా అభిషేకంతో కూడిన వాక్యాన్ని వింటాం. విషయాన్ని మీరు గమనించాలని కోరుతున్నాను. మరి అంత మాత్రమే కాదు, షార్ట్ టైంలో ఒక వారంలోనే ఈ మీటింగ్ పెట్టుకున్నాం. కొంచెం భారంగానే ఉండొచ్చు మీకు. 3,000 రూపాయలు అంటే కొంచెం వచ్చిన వారికి భోజనాల నిమిత్తమే మనకి ఒక 15,000 దాకా అయ్యేటట్టుండే, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకున్నాం. సేవకులకి కొంచెము వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనము మీకు అంత చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. మీ పనులు కూడా ఉదయ సాయంకాల సమయంలో మీకు వేసిన పనులు ఏవైతే ఉన్నాయో మీరు ఎర్లీగా వచ్చి ఆ పనులను చుట్టానికి ప్లాన్ చేసుకోండి. వంట చేసేవాళ్ళు మరి ముఖ్యంగా చక్కగా మరి ఇక్కడ ఉండే పిల్లలకు ఉదయం సాయంకాలము మెరుగుగా వచ్చిన వాళ్ళకి మనం చూద్దాం. అంటే ఇంతకుముందు కంటే మెరుగ్గా కొంచెం ఆలోచన చేసుకొని కూర్చొని చక్కగా వాళ్ళకి ప్రేమను అందిస్తూ చక్కని భోజనాలు అందిస్తూ వారి దీవెనలు మనం పొందుకుందాం. అట్లా ఉండాలన్నమాట. అందరూ కూడా మన పని అని చేయాలి. మనము చివరి దినాల్లో ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త అంటాడు, ఒక వ్యక్తి క్రైస్తవ జీవితంలో మెరుగుపడుతూ ఉన్నప్పుడట అయస్కాంతం దానికి సంబంధించిన మెటలకి ఏ రీతిగా అతుక్కుపోయిద్దో వాక్యానికి అలా అతుక్కుపోవటానికి రెడీగా ఉండాలన్నాడు. అదే నేను ఎత్తబాటులోకి తీసుకెళ్లే విధానం అన్నాడు. వాక్యానికి అత్తుకోవటానికి అయస్కాంతం ఏ రీతిగా ఆ యొక్క ఇనుప మొక్కలు చూడగానే ఎలా అతుక్కుపోతాయో ఆ రీతిగా విశ్వాస జీవితం మెరుగుపడే కొలది వాక్యానికి అట్లా హత్తుకోవాలంటాడు. అలా మిమ్మల్ని వాక్యానికి దగ్గర చేయడానికి ఈ కోటాలు మరొకటి కాదు. మనకు తెలుసు అందరికీ, రాకడ జరిగితే ఏం తీసుకెళ్ళం. రాకడ జరిగితే ఏం తీసుకెళ్తామా? పోనీ భూకంపం జరిగితే ఏమైనా తీసుకెళ్తామా? పోనీ సునామీ వస్తే ఏమైనా తీసుకెళ్తామా? మనకు తెలుసు ఏం తీసుకెళ్ళాం. అలాంటి భయంకరమైన దినాల్లో ఉన్నాం. కాబట్టి ప్రభు కొరకు మనం ఏదన్నా చేయాలని తపన కలిగి ఉందాం. చేద్దామండి అందరినీ చేతులు కలిపి చక్కగా. మరి ఉదయకాల సమయంలో నేను అన్నీ మాట్లాడాను. దేవుని చిత్తం అయితే మరలా నేను మాట్లాడతాను పిల్లలతో. అందరూ ఎవరు ఇక్కడ తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, అందరూ గొప్పవారే అయ్యా. మరి అందరం కలిసి ఈ పని చేద్దాం. ఏమంటారు? ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. ప్రభు మనం దీవించునుగాక. తల ఉంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. మరి నేను ఎక్కువగా మాట్లాడటానికి 8:30 అయిపోయింది. కొంచెం వాక్యం చెప్పుకొని మరి ప్రభురాత్రి భోజనంకి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. తల ఉంచుదాం, అందరం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. కృప కలుగునుగాక. హల్లెలూయా. అందరు తల ఉంచి ఉండగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. మన వచన సహోదరుడు అశోక్ చేస్తాడు చిన్న ప్రార్థన పెద్దగా. yes లార్డ్.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన నామమునకు మహిమ కలుగును గాక. ఒక వాక్యం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో. మనందరి గ్రంథాలు తీద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒక వాక్యం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు చదువుతున్నాం. మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడి నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాం. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరములను తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక వాక్యం కూడా చదువుదాం. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుదాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. దేవుడి మాటలు మనకు దీవించుగా. నమ్మదగిన యేసయ్య, చదవండి లేఖన భాగాలకు మీ మాటలు జత చేయండి, ఆశీర్వదించండి. విడిచిన కానుకల దర్శన భాగాలకి దేవుని దయచేయండి. ఓ గొప్ప దేవుడా, బలమైన అభిషేకాన్ని మాకు పంపండి. నా తండ్రి, ముచ్చటించండి మాతో. మా మనస్సులను విచాలపరచండి, మా హృదయాలను విచాలపరచండి. మీ మాటలు వినటానికి తగిన యోగ్యత దయచేయమని క్రీస్తు నామమున అడిగివచ్చున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుదాం అందరం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అమ్మా, ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో నేను నోవాహు దినాల గురించి, లోతు దినాల గురించి మాట్లాడుకున్నాం. ఆ 2 దినాలు కలిసిన దినాలు మన దినాలు, అవునా? ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. ఈరోజు ఒక లేఖనాన్ని చదివాం మనం. ఈ లేఖనం నుంచి ఆల్రెడీ మీకు కొన్ని విషయాలు అర్థమైంది నేను లేఖనం చదవగానే, కొంతమంది పిల్లలకి కదా. కృప కలుగును గాక. ఈ రాత్రి వేళ నేను ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నోవాహు దినాల్లో, లోతు దినాల్లో జరిగిన ఒక అద్భుతమైన విషయం. అట్లయితే అది మన దినాల్లో కూడా జరగాలి. ప్రైజ్ ది లార్డ్. నోవాహు దినాల్లో, లోతు దినాలు జ్ఞాపకం చేశాడు దేవుడు. ఆ 2 దినాలు కలిస్తే ఈ అంత్య దినాల్లో ఉన్న మనుష్య కుమారుడు దినాలు. ఇప్పుడు మనం మనుష్య కుమారుడు దినాల్లో ఉన్నాం. మనుష్య కుమారుని దినాల్లో మనము పరిచర్య కలిగి ఉన్నాం, పని కలిగి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మనం ఇప్పుడు మన జీవితాలను ఇప్పుడు చక్కబెట్టుకోవాలి, అవునా? నువ్వు నోవాహు దినాలకు వెళ్ళినా, లోతు దినాలకు వెళ్ళినా అవి నీడలు, ఛాయలు. అయి ఒరిజినల్ అనేది ఇక్కడ ఉందన్నాడు ఆయన, అంతేనా? ఒరిజినాలిటీ అనేది మన దగ్గర ఉన్నది. దేవుని స్తోత్రం.
ఇప్పుడు ఈ ఒరిజినాలిటీలో అంటే ఛాయలలో నీడలలో జరిగిన కార్యములు ఏవైతే ఉన్నాయో వాస్తవానికి ఇప్పుడు ఒరిజినల్లో ఇప్పుడు జరగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే ఇప్పుడు క్రైస్తవ జీవితం అనేది నిరీక్షణ మీద ఆధారపడి ఉన్నది. ఎక్కడ? క్రైస్తవ జీవితము నిరీక్షణ మీద ఆధారపడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. ఫేమస్ వాక్యం మనకిది, చాలా బాగుంటుంది, చదువుదాం ఒకసారి. రోమీయులు రాసిన పత్రిక, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు. ఏమిటి మన నిరీక్షణ? మన నిరీక్షణ ఏంటి? ప్రైజ్ ది లార్డ్. మనము దేవుణ్ణి కలుసుకోవాలి, మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అదేనా మన నిరీక్షణ? ప్రైజ్ ది లార్డ్. నిరీక్షణ గలవారమై సంతోషించుచు. ప్రైజ్ ది లార్డ్. నిరీక్షణ అనే మాటకి అర్థం ఏంటంటే, పౌలు గారు మాట్లాడతారు, కళ్ళ ముందు కనబడుతుంటే అది నిరీక్షణ కాదు. కళ్ళ ముందు కనబడుతుంటే నిరీక్షణ కాదు, కళ్ళకి కనబడని దాని మీద నిరీక్షణ. ప్రైజ్ ది లార్డ్. అట్లయితే ఇప్పుడు మనకు పరలోక రాజ్యానికి కనబడుతుందా? పరిపూర్ణంగా కనబడటలా. పరలోక రాజ్యానికి సంబంధించిన పిల్లలైతే కనబడుతున్నారు ఇక్కడ, కానీ పరలోక రాజ్యం పూర్తిగా కనబడటలా. కానీ మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మనకు ఒక మహిమ శరీరం ఉందన్నాడు ఆయన, అది ఇంకా మనకి కనబడలా, దానికే ఒక నిరీక్షణ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆయన సజీవమైన దేవుడు ఆవులగట్లో ఉన్నాడు, ఆయన ఇంకా మన కళ్ళు చూడలా, మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఇప్పుడు పౌలు ఏమంటాడంటే, నిరీక్షణ కలిగిన వారై సంతోషించాలి. అంతేనా? ఈ సంతోషం ఏం సంతోషమా? ప్రైజ్ ది లార్డ్. ఈ సంతోషం ఎలాంటి సంతోషం? కృప కలుగును గాక. ఇప్పుడు పౌలు గారు ఏం మాట్లాడబోతున్నాడంటే, నాకు ఒక ఇల్లు వస్తుంది, అది కాదు ఈ సంతోషం. నేను ఒక బైక్ కొంటాను, అది కాదు ఈ సంతోషం. నేను ఒక కారు కొంటాను, అది కాదు ఈ సంతోషం. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ నీ ఎద్దకు వస్తాయి. నేను ఒక మంచి ఉద్యోగం సంపాదిస్తాను, ప్రైజ్ ది లార్డ్, అది కాదు ఈ సంతోషం. నేను ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, అది కూడా కాదు ఈ సంతోషం. మంచి అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటాను, అది కాదు ఈ సంతోషం. అసలు సంతోషాలే నీ చెప్పినవన్నీ సంతోషాలే, ఇది కాదా అంటే భాస్కర్ నువ్వు. ప్రైజ్ ది లార్డ్. నిరీక్షణ అంటే ఈ సంతోషాలు కాదు, దీనికి అవతల ఉన్నదే సంతోషము. ప్రైజ్ ది లార్డ్. నిరీక్షణ గలవారై, దేవునికి స్తోత్రం. నిరీక్షణ అనేది సమర్పణలో నుంచి వెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుంచి? సమర్పణ. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎందుకు ఈ లోకాన్ని వదిలిపెట్టావు? ఎందుకు ఈ పాపము చేయటం లేదు? ఎందుకు వీటన్నిటిని వదిలిపెట్టావంటే నాకు ఒక నిరీక్షణ ఉన్నది. ఏమి నేర్పింది ఆ నిరీక్షణ? ఆ నిరీక్షణ ఈ పాపము చేస్తే కుదరదన్నది. ఆ నిరీక్షణ ఈ లోకము నీది కాదన్నది. ఆ నిరీక్షణ అన్నది నువ్వు ఇక్కడికి సంబంధించిన వ్యక్తివి కాదన్నది. ఆ కంటికి కనబడిన దాన్ని చూస్తూ ఆనందిస్తుంది ఈ నిరీక్షణ కదా. ఇప్పుడు ఏమనాలి? పౌలు అంటాడు, నిరీక్షణ కలిగిన వారై సంతోషించండి. శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. క్రైస్తవుడు ఎప్పుడు ఈ లేఖనం చదువుతూ ఉండాలి. విశ్వాసం ఎప్పుడు ఈ లేఖనం చదువుతూ ఉండాలి. అయ్యా, రోమీయులు రాసిన పత్రిక 12:12 ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నీకు ఎప్పుడన్నా బాధ వచ్చినప్పుడు ఈ లేఖనం చదవాలి. నువ్వు బాగా అది నా వల్ల కావట్లేదు పాస్ అన్నప్పుడు ఇది చదువు. ప్రైజ్ ది లార్డ్.
నేను అసలు ఇంక నా వల్లే కావట్లేదు నీ జీవితం అన్నప్పుడు చదవాల్సిందే. హల్లెలూయా. కారణం ఏంటంటే నీ పోరాటానికి శక్తి ఇక్కడే ఉంది, నీ నిరీక్షణకి శక్తి ఇక్కడే ఉంది, నీ విజయానికి శక్తి కూడా ఇక్కడే ఉంది. హల్లెలూయా. నీ ప్రార్థన గదికి నీ తొందరగా పంపించే వాక్యం ఇదే. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. నోవాహు దినాలలో, లోతు దినాలలో ఏమేమి జరిగిందో ఉదయకాల సమయంలో చాలా క్లారిటీగా చదివల్ల నేను అక్కడ ఉన్నాయని చదివా. కొంచెం బోరు కొట్టిన మీకు చదివే నేను. మన ప్రసంగాల కంటే కూడా మోషే గారు చేసే ప్రసంగం ఇంకా పెద్ద బోరుది. నువ్వు అసలు ఉండలేవు అక్కడ. ఎందుకని? ఒక్క జాము సేపు ప్రార్థన చేయాలి, పాపాలు ఒప్పుకొని. జామంటే 3:30 గంటలు నిల్చొని ఒప్పుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత పాస్టర్ గారి ధర్మశాస్త్రం తీస్తే జామ షాప్ అంటే ఇక మొత్తము గ్రంథం అంతా చదువుతూనే ఉంటాడు ఆయన. నీకు ఎన్ని లోపలికి వెళ్తే ఎన్ని లోపలికి వెళ్ళవా ఆయనకు అవసరం లేదు, మొత్తం చదవాలి ఇంకెంత ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అలా చదివేవనుకో నువ్వు పారిపోతానంటావు ఇక్కడ కదా. నువ్వు బాగా మంచి మంచి కొవ్వు ముక్కలు తింటానికి అలవాటు పడ్డావు. ప్రైజ్ ది లార్డ్. అది కొవ్వు ముక్క అనమాట, వరకు నోట్లు వేసుకొని కరిగిపోవాలన్నమాట. అలాంటి మొక్కలకు అలవాటు పడ్డావు నువ్వు. నిజమేనా? కాబట్టి కృప కలుగును గాక. సార్ నువ్వు ఇక్కడ కూర్చున్న వాళ్ళు నువ్వు ఎట్టబడితే అటు వచ్చావు నేను అనుకోవట్లేదు సార్, నేను అట్ట అనుకోవట్లేదు. మీరందరూ ఒక ఈడుపుతోనే ఇక్కడికి వచ్చారు, మీరందరూ ఒక ప్రార్థనతోనే ఇక్కడికి వచ్చారు. అందుకని ఇక్కడ ప్రార్థన, ప్రసంగికుడు ప్రార్థన మారిపోయింది. అంటే ప్రసంగమే మారింది ఇక్కడ. ఎందుకంటే ఒక ఈడుపుతో వస్తారు ఇక్కడికి. కృప కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నోవాహు దినాల్లో, లోతు దినాలలో ఒక విషయం చెప్పాడు ఆయన. నువ్వు ఉదయం దీన్ని టచ్ చేద్దాం అనుకున్నాను, టైం లేదు. ప్రైజ్ ది లార్డ్. అదేంటంటే హైలైట్ విషయం ఏంటంటే నోవాహు దినాల్లో, లోతు దినాల్లో హైలైట్ విషయం, ఒక అద్భుతమైన విషయం. దేవునికి స్తోత్రం. కృప కలుగును గాక. కృప కలుగును గాక. లోతు పిల్లలు మాకు పిల్లల కలగాలని అవాంఛనీయమైన ధర్మ విరుద్ధమైన కార్యం జరిగించి బిడ్డలుగా అన్నారు. అదే సమయంలో అబ్రహాము, కృప కలుగును గాక, ఆ టైంలోనే అబ్రహాము కృప కలుగును గాక ఒక పలుకుబడిన మాటతో మేతడికి టయానికి వస్తాను, జీవకాలంలో కలుస్తాను. ఆ సమయంలో ప్రైజ్ ది లార్డ్ సారా కౌగిటిలో ఒక బిడ్డ ఉంటాడు. ఎలా సాధ్యం? ప్రైజ్ ది లార్డ్. శారమ్మ నవ్వింది కానీ ఏ నవ్వలా. ఎలా సాధ్యం అని శారమ్మ నవ్వింది కానీ ఈయన నవ్వలా. ప్రైజ్ ది లార్డ్. ఒక నిరీక్షణ ఉంటే అవిశ్వాసం ఉండదు అక్కడ. ఆమేన్. ఒక వ్యక్తికి నిరీక్షణ ఉంటే అవిశ్వాసం ఉండదు అక్కడ. అబ్రాహాము అన్నాడు, ఓకే కలుసుకుందాం. ఎట్లా బిడ్డ పుడతాడనేది పక్కన పెట్టు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడే ఉన్నారా? ఏ రీతిగా బిడ్డ పుడతాడనేది పక్కన పెట్టు. ఆయన చెప్పాడు కాబట్టి పుడతాడంతే. నేనేమంటానంటే ఈ మాట, అసలు ఈయనకి ఇంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఎంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. వాళ్ళ పిల్లలు ఏమో ఎవరు? ఆ లోతు పిల్లలు ఉన్నారు కదా, మాకు ఇక్కడ ఎవరు లేరు, మమ్మల్ని పెళ్లి చేసుకునే వాళ్ళు అని బిడ్డలంగా అన్నారు. చెప్పడానికి బాగలేదు, అయినా లేఖనం అది చదవాల్సిందే. ఎందుకు జరిగించాడు కూడా చూడాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. ఒక అవిశ్వాసం కలిగిన ఒక గుంపు అక్కడ ఉంది, ఒక అవిశ్వాసం కలిగిన గుంపు అక్కడ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఒక పరిపూర్ణమైన విశ్వాసం గుంపు ఇక్కడ ఉంది. ప్రైజ్ ది లార్డ్. వేలలో లక్షలో లేరు, ఇద్దరే. ఇద్దరే. ఎంతమంది? ఇద్దరే. ఇప్పుడు మీకైతే ఎంత టెన్షను. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఉన్నాం ఇప్పుడు, అయినా మనకు టెన్షన్ కదా.
అక్కడ ఉంది ఎంతమంది? ఇద్దరే. అబ్రహాం ఆయన భార్య ఇద్దరే. ప్రైజ్ ది లార్డ్. ఆమె గుడారంలో నవ్వింది. ఆయన అన్నాడు, ఆమె నవ్వుతుంది అన్నాడు. అప్పుడు అబ్రహాం అంటాడు, నీకు తెలియదంటే ప్రభా, స్త్రీ బలహీనమైన ఘట్టమని నీకు తెలుసుగా. ప్రైజ్ ది లార్డ్. స్త్రీ బలహీనమైన ఘట్టమని నీకు తెలుసుగా ప్రభు, కృప కలుగును గాక. అదే అబ్రహాము, నిన్ను చూసే వదిలిపెట్టాను. ప్రైజ్ ది లార్డ్. అంతకు ముందుగా కూడా ఒక మాట చెప్పిన అబ్రహాము, స్త్రీ బలహీనమైన ఘటమే, అందుకే అవన్నీ క్షమిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. పెట్టడానికి అనిద్ది నీకు, కృప కలుగును గాక. ఆయన వెళ్ళిపోయాడు. వెంటనే వెళ్ళిపోయాడా? నెక్స్ట్ సంగతి ఏంటి? నెక్స్ట్ సంగతి ఏంటి? ఇది నిరీక్షణ అంటే. నెక్స్ట్ సంగతి ఏంటి? ఒకసారి ఊహిస్తారా? ఆయన వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు సంభాషణ, ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు సంభాషణ ఊహించగలరా? ఆ ముసలమ్మ ఈయన దగ్గరకు వచ్చింది, ముసలుడు ఈయన దగ్గరకు వచ్చాడు, ఆ గుడారాలో కూర్చున్నారు. సార్మా 25 సంవత్సరాల నిరీక్షణ ఈరోజు మన ఇంటికి వచ్చింది ఎవరు తెలిసిన? నన్ను ఎప్పుడు చూడనిచ్చిన నువ్వు 3 మానికలు పిండి పెట్టి పిసుకో 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 అంటవి. ప్రైజ్ ది లార్డ్. నన్ను గుడారంలోనే కూర్చోబెడితివి, నువ్వేమైనా ముఖం చూస్తూ ఉంటివి. ప్రైజ్ ది లార్డ్. కంగారు పడుకు సారమ్మా, ఫోటో చూపివయ్యా. అందుకే నేను ముందుగానే నేను చెల్లి దగ్గర పెట్టుకున్నా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఫోటోలన్నీ తీసి పెట్టాలి, నువ్వు కంగారు పడగాకు. టెక్నాలజీ ఉందంట అప్పుడు కూడా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. నేను నమ్ముతున్నాను, సెల్ ఫోన్ కాదు, సెల్ ఫోన్ లేకుండా కూడా చూపిస్తాడు ముఖాన్ని. అబ్రహాంగా కెపాసిటీ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కంగారు పడకే సారమ్మా. నేను ఎన్నడూ కూడా వాళ్ళు తక్కువ అంచి నేను గుడారంలో వాళ్ళు గుడారంలో కూర్చున్నారు, కానీ పరలోకం భూలోకం విషయాలు మాట్లాడుతున్నారు వాళ్ళు. ముసలోళ్ళు పరలోక విషయాలు, భూలోక విషయాలు. ఏంటి సార్ వీళ్ళు? దేవదూతలు వస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఇంటికి, ఆ గుడారం దగ్గరకు వస్తారు, బాగున్నారా పలకరిస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. దేవదూతలు వస్తూ ఉంటారు, వాళ్ళని దర్శిస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఒక మాట చెప్పండి, దేవుని స్తోత్రం. మీదడికి వెళ్ళాలి అనగానే కృప కలుగును గాక. ఎక్కడ ఉన్నారా? మీదడికి మీకు బిడ్డలు కలుగుతారు అనగానే ప్రైజ్ ది లార్డ్ వాగ్దానం చేసిన ఆయన ప్రాసెస్ స్టార్ట్ చేశాడు. హల్లెలూయా. ఈ మాట పట్టుకున్నారు సార్ మీరు? వాగ్దానం చేసిన ఆయన ఊరిక చెప్పి ఆ ఇంటికి వెళ్ళి సరదాగా కుర్చీలో కూర్చున్నట్టు ఇటు ఊగటలా. ఆమేన్. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే భూమి మీద శ్రేష్టమైన పనిని ప్రారంభం చేశాడు ఆయన. ఇప్పుడు దూతలతో ఎంత పని లేదు ఆయనకి. దేవుని స్తోత్రం. అసలు పని అంతా భూమి మీదే ఉంది. ఇప్పుడు వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన కన్నంతా వాగ్దానం మీద ఉంది. ఆమేన్. అప్పుడు సారమ్మ అంటుంది, అబ్రహాం అన్నాడు, సారమ్మ చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషం ఉంది సారమ్మ. 25 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంటే ఇప్పుడు వచ్చాడు సారమ్మ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉదయాన్నే ప్రార్థన చేస్తే మధ్యాహ్నం కల్లా ప్రసంగంలో సవాబు రావాలి నాకు. ఇప్పుడు ఉదయాన్నే ప్రార్థన చేస్తారు, సాయంకాలం ప్రసంగంలో నాకు జవాబు రావాలి, అంతే. లేకపోతే తేడా ఉండిద్ది. ప్రైజ్ ది లార్డ్. 25 సంవత్సరాల ప్రార్థనకి జవాబు అంట. ఎన్ని సంవత్సరాలు? అది సార్ నిరీక్షణ అంటే. ప్రైజ్ ది లార్డ్. నిరీక్షణలో ఒక ఆనందం ఉన్నది. హల్లెలూయా. నిరీక్షణలో ఒక ఆనందం ఉన్నది. అబ్రహాం గారు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో, దేవుని స్తోత్రం, ఆయన గారు వెళ్ళిపోయారు, వీరిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. సార్ బైబిల్ అంతా రాయలేదు సార్ ఇక్కడ, అందుకని ఈ కాల ప్రవక్త అంటాడు, ఇది లైవ్లో నేను చూస్తున్నాను అంటాడు ఆయన. లైవ్లో నేను చూస్తున్నాను అంటే అక్కడ ఆయన, అక్కడ వాళ్ళకి రావటం, ప్రైజ్ ది లార్డ్, అక్కడ దూతలు రావడం నేను చూస్తున్నాను అంటాడు. ఈ డినామినేషన్లో చాలామంది ఆయన వక్రీకరించి చాలా సింపుల్గా ప్రవక్తని వేగంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన అంట షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో ఒక ఆయన దిగుతుంటే ఈయన చూస్తున్నాడంట అక్కడ. నీకు లేవేం కళ్ళు ఆయనకున్నాయి.
ప్రైజ్లా. నీకు లేవేం సహోదరుడు, ఆయనకున్నాయి. హల్లెలూయా. బైబిల్ చెబుతుంది, ఎక్కడ రహస్యంగా మాట్లాడుకునే మాటలు ఎలీషా చూస్తున్నాడంట. ఇక్కడ నీకు లేవేంకలు ఆయనకున్నాయి, నీకు లేవేంకలు వదువుకున్నాయి. ప్రైజ్లా. ఈ ఆలోచనలు ఇవ్వాలన్నా ఆయన దిగాలి ఇక్కడికి. ఆయన దిగితేనే ఈ ఆలోచనలు ఎన్నడూ చూడని దృశ్యాలు, తలంచిన తలంపులు రంగం మీదకి రావాలంటే ఆయన రావాలి. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు అక్కడ, వాళ్ళిద్దరు మాట్లాడుతూ ఉన్నారు. సో విలువైన మాట అంతేనా? విలువైన మాట. అసలు విషయం ఏంటి తెలిసిన, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన మాటలు అయ్యి ఇక్కడే ఉన్నారా ఏంటంటే? అందుకే నేను చెప్పింది, దాన్ని తీసింది. వాళ్ళు అయిపోయాం సార్. ఇప్పుడు జస్ట్ జ్ఞాపకం చేసుకోవడానికి అది. అసలు లైవ్లో ఉంది ఎవరు ఇప్పుడు చెప్పరేం సార్? చారమ్మ అబ్రహాము గుడారంలో కూర్చొని, చారమ్మ ఇన్ని సంవత్సరాల నుంచి నీకు చెప్పే కదా, ప్రతి సంవత్సరం అడుగుతున్నా కదా, ప్రతి నెల అడుగుతున్నాను కదా, నీ ఋతుక్రమంలో తేడా వచ్చిందని అడుగుతున్నాను కదా, పిల్లగాడికి అన్ని కొనుక్కొని పెట్టుకున్నావు కదా. ప్రైజ్లా. ఇన్ని సంవత్సరాల నుంచి నిరీక్షణతో ఆనందిస్తూ 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 అడుగుతున్నాం. ఈ నెలలో ఇస్తాడు, ఈ సంవత్సరం ఇస్తాడు, ఈ సంవత్సరం ఇస్తాడని. సారమ్మా మన ఇంటికి వచ్చింది ఎవరు తెలిసిన? అయ్యా నువ్వేం చెప్పినా నేను నమ్ముతానయ్యా. ప్రైజ్లా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. చారమ్మ మన ఇంటికి వచ్చిన స్వయంగా దేవుడే. అమ్మో, దేవుడికి భోజనం పెట్టాం మనం. ప్రైజ్లా. ఇలా మాట్లాడుకొని ఉండాలి అక్కడ వారు. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకొని ఉండాలి. అవునండి, ఆయన మాట డిఫరెంట్. నేను లోపల నవ్వుతున్నా, ఆయనకి ఎట్టన పడింది నాకు అర్థం కాలేదు. నేను లోపల కూర్చొని నవ్వుతుంటే ఆయన ఎట్ట చూశాడని నాకు అర్థం కాలేదు. తెక్కలదానా దేవుడు. చారమ్మ వచ్చింది, దేవుడు హృదయ రహస్యాలు నీకు తెలుసు ఆయనకి. ప్రైజ్లా. హల్లెలూయా, హల్లెలూయా. చారమ్మ మన ప్రార్థన జవాబు విన్నావు నువ్వు? విన్నావా నువ్వు? విన్నానండి. మీదడికి ఈ కాలానికి మనకి బిడ్డలు పుడతారన్నాడండి. ప్రైజ్లా. ఇప్పుడన్నా నమ్ముతావా? ఇప్పుడన్నా నమ్ముతావా? నువ్వు వాక్యాన్ని నమ్ముతావా, శరీరం చూస్తావా? చెప్పాలి ఇప్పుడే. దేవుని స్తోత్రం. నువ్వు వాక్యాన్ని నమ్ముతావా, శరీరాన్ని చూస్తావా? శరీరం చూస్తే ముడతలు పడి ఉంది. 90 సంవత్సరాల ముసలమ్మ ఎట్టుంటారు? 90 సంవత్సరాల ముసలం రన్నింగ్ చేసింది ఇప్పుడు కాదు కదా. 90 సంవత్సరాల ముసలమ్మ చేయి చూసుకుంటే తేడా వచ్చింది. అద్దంలో దగ్గరికి వెళ్ళి ముఖం చూసుకున్నా తేడా వస్తుంది. అవునాడు. ఇప్పుడు నువ్వు శరీరాన్ని చూస్తావా, లేకపోతే ఈ మాట ఈ వాక్యాన్ని చూస్తావా? అప్పుడు చాలా మంది, నా యజమానుడా నాకు వాక్యమే కనబడుతుంది. ప్రైజ్లా. ఆయన అన్న మాట నన్ను ఎక్కడో తాకింది. నన్ను కూడా హల్లెలూయా, నన్ను ఎక్కడో తాకింది. ఆమె చారమ్మ దానికోసం ఎదురు చూస్తుంది, ఆ మాట కొరకు ఎదురు చూస్తుంది. ప్రైజ్లా. అట్లయితే మనకు మార్పు జరిగింది, జాగ్రత్తగా ఉండు. మనకు మార్పు జరిగింది, జాగ్రత్తగా ఉండు. ప్రైజ్లా. హల్లెలూయా. ఇప్పుడు పౌలు ఏమంటాడు తెలిసిన? మన పౌరస్థితి ఇక్కడ లేదు. ఏమన్నాడు? మన పౌరస్థితి ఇక్కడ లేదు. ఒక మాట చెప్పాలి, మన ఆధార్ కార్డులు ఇక్కడ లేవు, మన సిటిజన్షిప్ ఇక్కడ లేదు, మన రేషన్ కార్డు ఇక్కడ లేదు. ప్రైజ్లా. ఉంటే ఏంటంటే లేకపోతే ఏంటంట. అట్టనగాక మళ్ళీ రేపొద్దున బియ్యం రావు. కృప కలుగును గాక. లేకపోతే ఈ లేకపోతే ఇంకొక లోన్ రాదు. అయ్యా ఈ ఉండాల్సిందేనా, దేవుడు మమ్మల్ని దీవించింది గాక. నువ్వు ఎత్తబడిన దాకా ఈ ఉండాల్సిందేనాయా. కానీ పౌలు ఏమంటారు తెలిసిన? మన పౌరస్థితి ఇక్కడ లేదు. ఏం సార్ ఇక్కడే ఉన్నారా? మన పౌరస్థితి ఇక్కడ లేదు. మరి ఎక్కడ ఉంది? కృప కలుగును గాక. అంతేనా? అసలు మనము ఎలా ఉంటామో తెలియదు, కానీ ఒకటైతే తెలుసు అన్నాడు పౌలు గారు. ఆయనతో పాటు ఆయన రూపము కలిగి
సమరూపము కలిగిన వారికి చేస్తాడట. అదైతే నాకు అర్థమవుతుంది. ఏ పౌలన్నా నువ్వు చూసావా? పాప ఆవలగట్లో ఉన్నాడు పౌలన్న. ఆయన పౌలన్న సమరూపము కలిగిన వానిగా మనలను మార్చును. చూసావా? చూడకుండా చెబుతా అబద్ధమైంది. చూశాను కాబట్టి చెబుతున్నా. సమరూపము, యేసు ప్రభు వారికి ఏ రూపం ఉందో ఆ రూపము కలిగిన వారిగా మనలను మార్చును. ఇప్పుడు యోహాను గారు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. చదువుదాం. ఈ మాట చదివి నేను ముందుకు వస్తున్నాను. దేవుని స్తోత్రం. కృప కలుగునుగాక. 1 యోహాను రాసిన పత్రిక 3:1, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడండి. మనం దేవుని పిల్లలమే. డిక్లేర్. మరొకసారి, మానవ దేవుని పిల్లలమే. డౌటా? ఏమన్నా డౌటా? నువ్వు లోతు దగ్గరికి వెళ్ళి అడిగితే దేవుడి పిల్లలం అంటే ఆయన ఒక డౌట్కి చెప్పొచ్చు. అదే నువ్వు గుడారం దగ్గరికి అబ్రహాం దగ్గరతో అడుగు, నువ్వు దేవుడు పెట్టవాను. కానీ ఏమైనా డౌటా నీకు? ఏమైనా డౌటా? కాదులే, నీకు 100 సంవత్సరాలు వచ్చింది కాబట్టి కొంచెం తేడా వచ్చిద్దాం అనుకుంటున్నాను నేను. ప్రైజ్లా. ఏమైనా డౌటా? మాకేం డౌట్ లేదు, మేము దేవుడి పిల్లలమే. ప్రైజ్లా. అదేదో నీకేదో బిడ్డనిచ్చాడంట, మరలా తర్వాత నీకేదో బలి ఇవ్వమన్నాడంట, ఇస్తావా? డౌటా? నీకేమైనా డౌటా? అంటే నా బిడ్డని ఇవ్వడానికి నాకేం డౌట్ లేదు. నా బిడ్డని ఇవ్వడానికి నాకేం డౌటు లేదు. కోరుకుంది ఎవరు? నా దేవుడు. రైతులా. అందులో నాకేం డౌట్ లేదు. ఏమాత్రం ఆలోచన కూడా లేదు నాకు. ఎలాంటి సమర్పణ కలిగి ఉన్నాడు అబ్రహాం? కొంచెం పట్టుకోండి సార్. దీవెనలు ఇంటికి నువ్వు అనుకున్నట్టు రావు. క్రైస్తవుడు నేర్చుకోవాల్సింది ఇదే సార్. దీవెనలు ఇంటికి నువ్వు అనుకున్నట్టు రావు. దేవుని పక్కన పెట్టు. ప్రత్యక్షత నీ ఇంటికి నువ్వు అనుకున్నట్టు రాదు. ప్రవక్త ప్రత్యక్ష గురించి ప్రార్థన చేయమన్నాడు. దేవుని గురించి కాదు చెప్పింది. దేవుళ్ళు నీ ఎంట వస్తే దాని గురించి ప్రార్థన చేయమన్నా ప్రవక్త. ప్రత్యక్షత కొరకు ప్రార్థన చెయ్యండి అన్నాడు. దాని అర్థం ఏంటి? ప్రత్యక్షత అంటే ప్రతిరోజు దేవుడు నిన్ను దర్శించి తాను ఏమై ఉన్నాడో నీతో మాట్లాడని. అది ప్రత్యక్షత అంటే. ప్రతిరోజు దేవుడు నీ ఇంటిని దర్శించి ఆయన స్వరము నీకు వినపడితే అది ప్రత్యక్షత. దాని కొరకు ప్రార్థన చేయమన్నాడు. బియ్యం అయిపోయినాయ్యా, గ్యాస్ అయిపోయిందయ్యా, పెట్రోల్ అయిపోయిందయ్యా, నువ్వు ఇస్తేనే వస్తా, లేకపోతే రాను. వీటి గురించి అడగవద్దు అన్నాడు ఆయన. ఇవి నీ ఎంట పడితే అన్నాడు ఆయన. నాకు పెళ్లి చేస్తేనే వస్తానయ్యా, నాకు ఉద్యోగం వస్తేనే నేను చర్చికి వస్తానయ్యా. ఆయన అంటే ఒక మాట చెప్పనా? అసలు చేయను పో, అసలు ఈయన పో. ఏమంటావు ఆ మాట అంటే? ఏమంటావంట? ఏమని అంటావా? ఎవరికైనా రిపోర్ట్ ఇస్తావా? కోర్టులో కేసు వేస్తావా? వేసుకోపో అన్నాడు అనుకో. ఏంది నీ పరిస్థితి? మరి ఆయన మీద అలుగుతావేంది నువ్వు? నాకు అర్థం కాలేదు. చెంచడు మట్టిగాడు ఆయన మీద అలుగుతానంటవేంది నువ్వు? ప్రైజ్లా. సమర్పణకి రా, త్యాగానికి రా, లోబడడానికి రా, ప్రత్యక్షత కలగాలని ప్రార్థన చేయి. దేవుని పిల్లలంగా మనము దేవుని పిల్లలంగానే మాట్లాడాలి. అయ్యా గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లలు అంటే దేవుని పిల్లలుగానే మాట్లాడాలి. అంతేనా? అర్థమవుతుందా? ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత గౌరవాలు వస్తాయి. ఆ గౌరవం పోగొట్టుకోలేము. మనం గౌరవంగానే మాట్లాడుకుంటాం. నిజం కదా? ఒక కోటీశ్వరుడు అయిన తర్వాత వాడు చిన్న సామాన్యుడిగా మాట్లాడలేడు. వాడు కోటీశ్వరు లెవెల్లోనే మాట్లాడతాడు. అవునా కాదండి? ఒక ఉద్యోగస్తుడు అయిన తర్వాత ఆ ఉద్యోగస్తు రీతిలో మాట్లాడతాడు. ఆ స్థాయి తగ్గ మాట్లాడ్డావు. నిజమా కాదండి? ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి లెవెల్లోనే మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడే ఉన్నారండి? ముఖ్యమంత్రి వచ్చి
ఈ గొంతులో కొట్టుకుంటూ వచ్చి నేను తీర్పు తీరుస్తాను అని రాడు ముఖ్యమంత్రి. అక్కడికి ఎందుకు రాడు? ఆయన స్థాయి ఏంది? ఇక్కడ తీర్పు తీర్చడానికి చాలామంది ఉంటారు, ఆయన కింద ఉన్న వాళ్ళు. ఆయన రావాల్సిన అవసరం లేదు. ఆయన అంటాడు సార్ అని నువ్వు రిక్వెస్ట్ పెట్టినా కానీ ఆయన రాడు. ఎందుకని? తన వాళ్ళని పంపిస్తాడు, ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చి దాన్ని సిమ్మలు చేసి వెళ్ళిపోతాడు. ఆయన స్థాయి అది కాదు. అర్థమైందండి? దేవుని పిల్లల స్థాయి ఏంటి? నాకు అర్థం కాలేదు. దేవుని పిల్లల స్థాయి ఏంటి? ప్రైజ్లా. దేవుని పిల్లల స్థాయి ఏంటి అంటే ఏ విషయాలు మాట్లాడుకుంటారు? దేవుని పిల్లలు దేని గురించి మాట్లాడుకుంటారు? మన పౌరస్థితి పరలోక రాజ్యంలో ఉన్నది అంటే ఇప్పుడు దేని గురించి మాట్లాడాలి? మన దేహాలు పరలోక రాజ్యంలో ఉన్నాయి. దేని గురించి మాట్లాడాలి? మనకు స్వాస్థ్యాలు పరలోక రాజ్యంలో ఉన్నాయి. దేని గురించి మాట్లాడాలి? నువ్వు దేని గురించి మాట్లాడాలి ఇప్పుడు? ప్రైజ్ దలా. ఇప్పుడు ఈరోజు చర్చికి వెళ్తాను కదా పాస్టర్ గారికి, మరి ఇంటికాడ ఎవరు అట్టుండి ఇట్టుండి అట్టుండి అవి మాట్లాడతామని. పాస్టర్ గారికి టైం దొరకదు, ఆల్ నైట్ మాట్లాడటానికి లేదు. వెళ్తాం, దేవుని స్తోత్రం. కొన్ని మాటలు మాట్లాడలేము ఇక్కడ మనం. కృప కలుగునుగా. నేనేమంటానంటే నీ శరీర సంబంధమైన ఆలోచనల కంటే కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు ఆత్మ సంబంధమైన ఆలోచనలు అడగాలని రా. టైం దొరికింది. కృప కలుగునుగాక. ఆత్మ సంబంధమైన విషయాలు అడగాలని రా. కృప కలుగునుగాక. మన పౌరస్థితి పరలోక రాజ్యంలో ఉన్నది. ఏమా ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత గుడారంలో కూర్చొని శారమ్మ ఆయన ఏం మాట్లాడుకున్నారో దాన్ని ఆలస్యం చేయబోతున్నాం. అంతేనా? చదువుతాం. మనం దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకం మనలను వండర్ఫుల్ వాడిది. ఈ హేతు చేత లోకము నిన్ను ఎరగదు. అయ్యా మీ రక్త సంబంధం లేరు అయ్యా, వాళ్ళకు కూడా నువ్వెవరో తెలియదయ్యా. నీ తోబుట్టువులకయ్యా, వాళ్ళకు నువ్వెవరో తెలియదయ్యా. మీ ఊర్లో వాళ్ళకయ్యా, వాళ్ళకు నువ్వెవరో తెలియదయ్యా. నిజంగానే తెలియదు. అదే ఆయన అంటుంది, లోకము నిన్ను ఎరగదు. ఎందుకు ఎరగదు? నువ్వెవడవో వాడికి తెలియదు. వండర్ఫుల్ వాడు. అది ధ్యానించడం దాన్ని. లోకం మనలను ఎరగదు. ఏలయనగా అది ఆయనను, యేసు ప్రభు వారిని ఎరగలేదు కాబట్టి నిన్ను. అది ఎంత మాట అండి! అది ఒక గంట ప్రసంగం చేయాలి ఇప్పుడు దాని మీద. నేను ఆయన ఎరగలేదు కాబట్టి నిన్ను ఎరగదండి. నువ్వు ఏడన్నావు సార్, అందుకే సార్ నిన్ను ఎరగదు. ఆయనలో నువ్వు ఉన్నావు కాబట్టి ఆయనలో ఎరగదు, నిన్ను కూడా ఎరగదు. కృప కలుగును గాక. నిన్ను భద్రత ఎక్కడ చేశాడంటే ఆయనలో పెట్టాడు. అబ్రహాము శారాలేమో గుడారంలో కూర్చొని మాట్లాడుతున్నారు, ఆయన మనమేమో ఆయన శరీరంలో కూర్చొని మాట్లాడుకున్నాం. వా ఏం సార్ ఇది? ఏడ కూర్చున్నావు నువ్వు? ఆయనలో కూర్చొని. లోకం ఆయన ఎరగదు, నేను కూడా ఎరగదు. ప్రైజ్ దా. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. ఎప్పుడు? దేవుడు పిల్లలైన వాళ్ళు ఇక్కడ ప్రభురాత్రి భోజనం తినడానికి వచ్చారు. అవునా? ఇప్పుడు మన దేవుని పిల్లలమై ఉన్నామా? ఉన్నామా? ప్రైజ్ దా. అబ్బా కృప కలుగును గాక. దేవుడి పిల్లలంటే నీకు ఎంత ఆనందం ఉండాలంటే, ఇప్పుడే గెలిచావు, అయిపోయింది, సీఎం అయ్యావు, ఎంత ఆనందం. అబ్బో పాపం పవన్ కళ్యాణ్కి ఎప్పుడైతే గ్లాసు గెలిచిందో పగలకుండా, ప్రైజ్లా, ప్రతిసారి అంటే గ్లాసు కూడా మళ్ళా పగిలింది అనే మాట పోయి గ్లాసు చక్కని టీ పోసారు, అందులో పాలు పోసారు. అగో ప్రైజ్లా, ఎందుకంటే గ్లాసు గెలిచింది. అప్పుడు పవన్ కళ్యాణ్ మొక్కలు ఎంత ఆనందం ఉంది, ఎంత ఆనందం ఉంది, చెప్పచక్కగా ఆనందం. ప్రైజ్లా. అప్పుడు క్రైస్తవులు ఎవడు బాప్తిసం ఇస్తున్నాడు ఎక్కడ అన్నాడు వచ్చి, నా భార్య, రష్యా నుంచి తీసుకొచ్చుకున్న నా భార్య. ప్రైజ్లా. ఆమెకు బైబిల్ గ్రంథంలో లేఖనం చదివింది నా కొరకు. ఆ లేఖనం ఇదిగోని లేఖనం చదివాడా? లేఖనం చదివి ఈ లేఖనం ప్రకారంగా నీకు ఒక అధికారం వస్తుందని చదివాడు. నాకెంత ఆనందం తెలిసిందా?
వాహ్, బైబిల్ అంటే ఏందన్నా వాడు ఇప్పుడు బైబిల్ తెరిచి చదివాడు. ప్రైజ్ ది లార్డ్. అతనికి తెలియదేమో. హల్లెలూయా. ఇప్పుడు నువ్వెవరివి? ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని ఏమైనా దేవుని పిల్లలమేనా? ఏ ఎర్రబ్రాం దేవుని పిల్లలమేనా అంటే దీన్ని ఎలా రుజువు చేస్తాను? దేవుని పిల్లలను ఎలా రుజువు చేస్తాను? కృప కలుగునిగా. మనకు తెలుసు ఒక విషయం, దేవుని పిల్లల కొరకు సృష్టి యావత్తు మిగిలాస్త తేరి చూస్తుందా? నువ్వు డాబా మీద పడుకుని ఎర్రలేఖలకు పడుకున్నప్పుడు పైన ఒకటి కనపడుద్ది. ఏంటది? ఆకాశంలో ఒక చందమామ కనపడుద్ది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చందమామ నువ్వు చూడటం కాదు, చందమామ నిన్ను చూస్తూ ఉండేది. కృప కలుగునుగాక. అక్కడక్కడ నక్షత్రాలు ఉంటాయి కదా, మిరుక్కలు మెరుస్తూ ఉంటాయి కదా, పెద్ద నక్షత్రాలు అయ్యి. వాటిని నువ్వు చూసి లెక్క పెట్టడం కాదు, అయ్యే నిన్ను చూస్తూ ఉంటే. ఇది నీ కెపాసిటీ. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్పమంటారా? వాటికి నువ్వు మెరుస్తూ ఉంటావు ఇక్కడ. హల్లెలూయా. బుద్ధిమంతులైతే ఆకాశ మండలం నక్షత్రాల పోలి ఉంటారు. వాస్తవానికి ఈ నక్షత్రం వెలుగు అక్కడ పడితే అవి వెలుగుతున్నాయి. అందుకని అవి గౌరవిస్తూ ఉంటాయి. నువ్వు ఎల్లెకలకు పనుకున్నా కానీ నువ్వు పైగా చూస్తుంటే నీ ఎలుగు దాని మీద పడే అది వెలుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త, హల్లెలూయా, ఆయన నీతి సూర్యుడై ఉన్నాడు. నీతి సూర్యుల భాగాలు మనమై ఉన్నా. మన వెలుగుతో వెలిగిని అయ్యి నువ్వు దానికి వెళ్ళి చూసి ఎంత అందంగా ఉన్నావు సుందరుడా, మాట్లాడలేదు కానీ అదని తిరిగిపోతాడు, నువ్వే నాకంటే అందంగా ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నరసరావుపేటలో ఎవరు కనపట్ల, నువ్వే కనపడుతున్నావు. మాకు మెరిసిపోతా ఉన్నావు, వెలిగిపోతా ఉన్నావు. ఆమేన్. మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనం యొక్క ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ, ఓహో ఇది నిరీక్షణ. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఈ రాత్రి ఎంతమందికి తెలిసి ఈ విషయం? అంటే ఎంతమంది ఎరిగి ఉన్నారు? అంటే ఎంతమందికి కళ్ళు మూసుకున్నా కానీ ఇది కనపడుతుంది? ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి ఈ నిరీక్షణ ఉన్నది? ఏమని? ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. అంటే ఆయన ఎట్ట ఉంటాడో అట్లాగే మనం ఉంటాం. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు ఆయన ఎలా ఉంటాడో నువ్వు కూడా అలాగే ఉంటావు. అంటే మరొక మాటలో ఆయన నువ్వు చూస్తావు, ఆయన నిన్ను చూస్తాడు. అంతే దాని అర్థం. ఆయన నువ్వు చూస్తావు, నువ్వు ఆయన చూస్తావు. ఎలా ఉంటావంటే ఆయన ఎలా ఉంటాడో మనం కూడా అలాగే ఉంటాం అని డిక్లేర్ చేశాడు. ఆయన. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. ఇప్పుడు భూమి మీద మనము పోరాడుతున్న ఆఖరి పోరాటం దీనికోసమే. ఇప్పుడు భూమి మీద మనము పోరాడుతున్న ఆఖరి పోరాటం దీనికోసమే. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఉన్నారా? కొంచెం లోపలికి వెళ్దామా? అబ్రహాము, వినాలిక, అబ్రహాము శారాలు గుడారంలో కూర్చొని సంభాషణ చేసుకున్నారు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. మన ఇంటికి వచ్చిన దేవుడే, మన ఆహారం పెట్టిన దేవుడే, మన దేవుడికి ఆహారం పెట్టాం, మనల్ని దీవించిన దేవుడే. అయ్యా ఈ చుట్టాన్ని మనం ఎప్పుడు చూడలేదు కదా. ఎస్, ఈయనే మనం నిజమైన చుట్టం. ఆయన దేవుడు. వారు ఇంకొక ఇద్దరు వచ్చారు కయ్యా, వాళ్ళు దూతలు. ఆయనతో పాటు దూతలు వచ్చారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారయ్యా? మన రక్త సంబంధాలు దగ్గరికి వెళ్ళారు. ఈయన ఎక్కడికి వెళ్ళాడయ్యా? మనతో మాట్లాడి ఎక్కడి నుంచి పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడే ఉన్నారా?
బైబిల్ ఎలా ఉందంటే ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళాడు, అబ్రహామేమో గుడారంలోకి వెళ్ళాడు, లేకపోతే ఇంటికి వెళ్ళాడు. కృప కలుగును గాక. ఇక్కడే ఉన్నారా? పెంతెకోస్తు దినమున ఏం జరిగిందంటే ప్రతి కాలంలో 4000 సంవత్సరాల నుంచి ఆయన అటు పరలోక రాజ్యానికి వెళ్ళడం, వీళ్ళు గుడారంలోకి వెళ్ళడమే జరుగుతుంది. పెంతెకోస్తు దినాన ఆయన ఎందుకు వచ్చాడో తెలిసినా? కృప కలుగును గాక. నువ్వు అటు గుడారంలోకి వెళ్ళటం, ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళటం అనేది జరగకుండా ఏమా పెంతెకోస్తు దినాన జరిగింది ఏంటంటే హల్లెలూయా, ఆయన పిల్లలలో కృప కలుగును గాక. ఆయన పిల్లలలో అనగా ఆయన పిల్లలను గుడారములో నివాసం చేయటానికి పెంతెకోస్తు దినాన ఆయన వచ్చాడా? ఇప్పుడు చెప్పు. అబ్రహాం గారు ఏమన్నాడంటే నేను ఆయనతో మాట్లాడాను, ఆయన అట్ట పైకి వెళ్ళాడు, నేను ఇటు గుడారంలోకి వచ్చాను అన్నాడు. ఇప్పుడు చెప్పు 2 గంటలు ప్రార్థన అయిన తర్వాత ఆయన ఎటు పోయాడు? 2 గంటలు ప్రార్థన చేసావు సార్ చర్చిలో, లేకపోతే నీటిలో మోకరించి ప్రార్థన చేసావు. ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఎటు వెళ్ళాడు? ఎటు వెళ్ళాడు ఆయన? బా అర్థమైంది సార్ ఈ మాట మీకు? అబ్రహాం గారు ఏమన్నాడంటే ఆయన ఎటు వెళ్ళాడు, నేను ఇంటికి వచ్చాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి అన్నమాట. 2 గంటలు ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఎటు వెళ్ళాడు? ఆయన ఎటు వెళ్ళాడు? నువ్వు ఎటు వెళ్ళావు? కొంచెం కలెక్షన్ కానివ్వండి సార్, కొంచెం కనెక్ట్ అవ్వండి సార్. అబ్రహాం గారు చాలాసేపు ఆ సొదొమ గొమొర పట్టణం గురించి బ్రతిమలాడాడు. ఆయన అన్నాడు, సరే అబ్రహాం, సరే అయ్యా, 10 మంది ఉన్నా రక్షిస్తాను ఆఖరికి అన్నాడు. ఈ మాట అయిన తర్వాత అన్నాడు ఆయన ఇంటికి వెళ్ళాడట, ఈయన ఇంటికి వెళ్ళాడు. అది చదివాం మనం. ఇప్పుడు ఏమంటున్నానంటే 4 గంటలు ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఆడకి వెళ్ళాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఇది కావాలి ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట అర్థమైందయ్యా? అక్కడి నుంచి అటు వెళ్ళిన ఆయన, ఇటు నుంచి ఇంట్లోకి వచ్చిన ఆయన, వారిద్దరికి కనెక్షన్ ఎట్టుందంటే ప్రైజ్ ది లార్డ్, ఆయన ఇంటికి వెళ్ళిన వాగ్దానం మర్చిపోలా, ఈయన ఇంట్లోకి వెళ్ళిన నిరీక్షణ కోల్పోలా. ప్రైజ్ ది లార్డ్. అట్లయితే ఇప్పుడు ఆయన నువ్వు ఎక్కడున్నారు? ఒకే గుడారంలో ఆయన నువ్వు ఏకమై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, అసలు నీ శరీరం ఎట్టుందో చూపించి ఆయన ఎక్కడున్నాడు? నువ్వు ఏను పోలు ఉంటావు చూపించి ఆయన ఎక్కడున్నాడు? ఆవలగట్ల నీ శరీరం ఎట్టుంటుందో చూపించి ఆయన ఎక్కడున్నాడు? అసలు ఆయన రూపాన్ని చూపించి ఆయన ఎక్కడున్నాడు? నీ రూపాన్ని చూపించి ఆయన ఎక్కడున్నాడు? ప్రైజ్ ది లార్డ్. గుడారంలోకి వెళ్ళి శారమ్మ ఆయన ఇద్దరు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు శారమ్మ కంగారు పడకు, మనకి శరీరాలు మారుతాయి శారమ్మ, మనకి శరీరాలు మారుతాయి అంటే నా యజమాని నీ ఉద్దేశం ఏంటి? నాకు అర్థం కాలేదు. నీ ఉద్దేశం ఏంటి అసలు? నీ ఉద్దేశం ఏంటి? శరీరాలు మారుతాయా? సార్ ఏం బైబిల్ లేవు, ఈ కాల ప్రవక్త చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. సారమ్మ మన శరీరాలు మారుతాయి. నా యజమాని నీ ఉద్దేశం ఏంటి అసలు? మన శరీరం మారితే మన శరీరము మారిద్ది. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత నా యజమానుడా 100 సంవత్సరాలు కదా నీకు, నీ శరీరం కూడా మారిద్దా? నాది కూడా మారిద్ది. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. ఇప్పుడు పౌలు మనకు ప్రసంగం ఏం చేశాడు? సంగమా, నా ప్రియమైన వారలారా, కంగారు పడగాకండి. రెప్పపాట్లో మార్పు చెందుతాం. నవయవనములుగా మారుతాం. మన శరీరం మారుద్ది, రెప్పపాటులో మారుద్ది. కడబోరం రోగగానే మార్పు చెందుతాం. పౌలు గారు ప్రసంగం చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన కాల ప్రవక్త వచ్చాడు. ఎస్, పౌలు చెప్పిన మాట వాస్తవమే. మనం మార్పు చెందుతాం.
పౌలు చేసిన ప్రసంగము వాస్తవమే. ఎందుకో తెలిసినా, మన పితరుడైన అబ్రహాము శారాలు శరీరాలు లోతు దినాల్లో మారిని, నోవాహు దినాల్లో మారిని. ఆ రెండు కలిపిన దినాలు మన దినాలు. అట్లయితే మన శరీరాలు ఏమవ్వాలి? వాళ్ళ శరీరాలు మారితే మన శరీరాల సంగతి ఏంటి? మారిద్దని పౌలు చెప్పాడు. 2000 సంవత్సరాలు చదివే ప్రసంగం మారిద్ది. కొత్త ప్రసంగం ఏం చేయట్లే ఇక్కడ. మనం బ్రహ్మం గారు వచ్చి కొత్త ప్రసంగం ఏం చేయలా. శరీరం మారిద్ది. నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నా, ఎట్లా మారిద్ది? రా గుడారానికి ఇప్పుడు, రా గుడారానికి ఇప్పుడు. రైతులా ఎట్లా మారిద్ది చెప్పండి అయ్యా, ఎట్లా మారిద్ది? కృప కలుగునుగా. సార్ చెప్పలేం సార్, ఎట్లా మారిద్ది చెప్పాలి. కానీ యజమానుడా, ఓ యజమానుడా, చాలా ఆలోచనలు గుర్తొస్తున్నాయి నాకు. ఏం చారమ్మా, మరి పరిశుద్ధాత్మను తాగితే అట్టే ఉండదు మరి. ప్రైజ్లా, కృప కలుగునుగాక. ప్రవక్త బ్రహ్మం గారు భార్య, మొదటి భార్య హోప్ గారు చనిపోయినప్పుడు ఆమె 23 సంవత్సరాలు 24 సంవత్సరాల వయసులో చచ్చిపోయింది. ఆమె చచ్చిపోయినప్పుడు మీ అందరూ తెలుసు, లైఫ్ స్టోరీ చదివిన పిల్లలకి. ఆమె ఆయన వెళ్ళేసరికి అలా చనిపోయింది, మీకు తెలుసు. కానీ ఆయన ఒక ప్రార్థన చేశాడు, నేను వెళ్ళిందాక నా భార్య నుంచి అయ్యా. ఆ మొక్క మీద గొడ్డేసే ఉంచారు, పోయి చేపట్టుకున్నాడు, చల్లగా అయిపోయింది, చాలా చల్లగా ఉంది. చూశాడు, అక్కడే మోకరించి ఏడుస్తూ మూలుగుతున్నాడు. ఆ మోకాల మీద ఉండి ఏడుస్తున్నాడు ఆయన. హోప్ గారు మెల్లగా ఇటు తిరిగింది, చాలా మెల్లగా తిరిగి చిన్నగా ఏముందంటే బిల్లి ఉంది కదా, చిన్నగా తిరిగి బిల్లి అంది. చాలా చిన్నది బిల్లి అనగానే ఆయన ప్రాణం లెగిసి వచ్చింది. తన స్నేహితుడు అడిగారు, ఈ దృశ్యాన్ని చూడలేక పక్కకి వెళ్ళిపోతాడు. ప్రజలా కృప కలుగునిగాక. ఈమె బతికిన తర్వాత నరసింహ వచ్చి అక్కడ నిల్చుంటే నరసింహతో ఒక మాట అనేది గుర్తుందా మీకు? నరసింహ, చాలా మంచిదానివి, నా భర్త లాంటి మొగుడే నీకు దొరుకుతాడు అనిద్ది. ఆ సిస్టర్కి ఇంకా మ్యారేజ్ కాలేదనుకుంటా. నా భర్త లాంటి భర్తే నీకు దొరుకుతాడు అనగానే ఆ సిస్టర్ ముఖం మీద కచ్చి వేసుకొని ఆమె చచ్చిపోయిందన్న సంగతి ఏమికే తెలుసు, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది, అవతల గదిలోకి వెళ్ళిద్ది. ఆ దుఃఖం అక్క, నా భర్త లాంటి భర్త నీకు దొరుకుతాడు అనిద్ది. బ్రహ్మం గారు ఏడుస్తూనే ఉంటాడు. ఆయన మోకాళ్ళు ఎందుకండి ఆ సమయంలో, బిల్లి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నావు, నీకేమైనా అర్థమైందా అని. ఇదంతా ఎందుకు జరుగుతుందో, నాకు 24 సంవత్సరాలు, చచ్చిపోతాను, నేను చచ్చిపోయా, నువ్వు పిలిస్తేనే నేను ఎన్నుకొచ్చా, రావాలనిపించలేదు నాకు, అసలు రావాలనిపించలేదు నాకు, నువ్వు పిలిస్తేనే వచ్చా నేను. ఒక మాట చెప్పనా, నన్ను తీసుకెళ్ళే వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు వాళ్ళు తొందరగా ఉన్నారు వాళ్ళు. ఒక విషయం చెప్పనా బిల్లి, అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది నీకు అర్థమైందా అంది. నేను 24 సంవత్సరాలు చచ్చిపోవటం ఏంది, మనకు పుట్టిన బిడ్డ చచ్చిపోతుంది, నేను 24 సంవత్సరాలుగా చచ్చిపోతున్నాను, వెళ్ళిపోతున్నాను, ఇదంతా నీకేమైనా అర్థమైందా అని. ఇదంతా నీకేమైనా అర్థమైందా? ఆయన ఏడుస్తూనే ఉన్నాడు.
అర్థమైంది. వెళ్ళి మా అమ్మ మాటిని ఆ చెత్త బ్యాచ్ అని అన్నది మా అమ్మ. ఆ పెంతెకోస్తు అనుభవం కలిగిన పిల్లల దగ్గరికి వెళ్ళకుండా ఆపింది. అక్కడికి మనం మా అమ్మ మాట వినకుండా అక్కడికి వెళ్ళి ఉండాల్సింది. నాకు అర్థమైంది. ప్రవక్తకి ఈ విషయాన్ని ఎప్పుడు అర్థం చేసేది తెలిసిన? మీరు ఆశ్చర్యపత్ర లైఫ్ స్టైల్ చదవండి. ప్రవక్త అది జరిగే ముందుగా ఈమెకు జబ్బు వచ్చినప్పుడు ముందుగా ప్రార్థన చేస్తుంటే ఒక దర్శనం చూస్తాడు. ఆ దర్శనం ఏంటంటే ఒక పెద్ద వరద వస్తుంది. పైనుంచి ఒక ఆయన దిగొచ్చి ఒక కొలకర్ర తీసుకొని కొలతేస్తాడు. 22 అడుగుల ఎత్తులో ఆ వరద వచ్చింది. ఆ విషయాన్ని చర్చి వాళ్ళకి చెబుతాడు ఆయన. అప్పటికి ఆయన చర్చి నడుపుతున్నాడు. చర్చి వాళ్ళకి చెబుతాడు. చర్చి వాళ్ళందరూ నవ్వారు. ఫ్రెండ్స్కి చెప్పాడు ఇలాంటి వరద వస్తుందని. వాళ్ళు నవ్వారు. అసలు మన ప్రాంతంలో అంత అంటే నువ్వు చెప్పినంత అడుగులు రావడానికి అసలు ఛాన్సే లేదు. చిన్న వరదలు వచ్చినాయి, చిన్న వరదలు వచ్చినాయి మనకు తెలుసు. కానీ ఇంత వరద మనకు తెలియదు. నువ్వు ఇంత 22 అడుగులు ఎత్తులు వరద రావటం అంటే ఏంటి? అసలు ఇళ్ళో మునిగిపోతాయి కదా. ఎట్లా జరిగింది అంటున్నావు నువ్వు? ఏమో నాకు చెప్పాడంటాడు. అందరూ నవ్వుతారు. ఆ టైంలోనే వరద వచ్చింది. 22 అడుగులు ఎత్తు వరద ఆ టైంలో వచ్చింది. ఊర్లు కొట్టకపోయినాయి సార్ ఆ టైంలో. అప్పుడు ప్రవక్త ఒక ఇంటిని కాపాడటానికి వెళ్తాడు. బ్రహ్నం గారి దగ్గర ఒక బోట్ ఉండుద్ది. ఆ బోట్ వెళ్తాడు ఆయన. బ్రహ్నం గారు మీరు రావాలి, అక్కడ ఒక ఇంట్లోకి ఇరుక్కుపోయారు, వాళ్ళు కేకలేస్తున్నారు. వాళ్ళిద్దరు బిడ్డల కొరకు వాళ్ళ అమ్మ కేకలేస్తూ ఉంటుంది, నా బిడ్డలు అని. చిక్కుపోయారు, వరద కొట్టేస్తూ ఉంది. బ్రహ్నం గారు అక్కడికి వెళ్తాడు, వాళ్ళిద్దరిని తీసుకుంటాడు, ఆ పిల్లలను కూడా తీసుకుంటాడు, బోట్లు ఎక్కించుకుంటాడు, వస్తాడు. ఆమె ఏం చేసిందంటే నా బిడ్డ అని అదే కేకలేస్తూ ఉంటుంది. ఇంకొక బిడ్డ ఆడు ఉన్నారేమోనని మరలా వెళ్తాడు బ్రహ్మం గారు. వాస్తవానికి 2 బిడ్డలే ఉండేది ఆమెకి. 2 వస్తారు కానీ అరుస్తూ ఉంటుంది, నా బిడ్డ అని. చిన్న ఇంకొక బిడ్డ ఉందామని మరలా వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే అక్కడికి వెళ్ళగా లోపలికి వెళ్ళి వరండాలో ఉన్న ఒక దూలానికి కట్టేసి, ఒక పోలుకి కట్టేసి దాన్ని వెళ్ళిపోతాడు. వరద విపరీతంగా ఉంటుంది. అప్పుడు వస్తాడు, వచ్చి లోపలికి వెళ్ళి ఎక్కడ కనపడదు ఆ అమ్మాయి, చంటిపిల్ల ఎక్కడ కనపడదు. రకరకాల ఆలోచనలు బయటకు వచ్చేసరికల్లా ఆయన బయటకు వస్తూనే ఉంటాడు, ఇల్లు కూలిపోద్ది. ఇప్పుడు బ్రహ్మం గారు ఆ యొక్క దాన్ని ఉపదీసి బోట్లో ఎక్కుతాడు. బోట్లో ఎక్కి స్టార్ట్ చేస్తాడు, స్టార్ట్ అవ్వదు. బోట్ ఎక్కిన తర్వాత బోట్ స్టార్ట్ చేస్తాడు, బోట్ స్టార్ట్ అవ్వదు. ఆ వరదలో కొట్టుకుపోతూ ఉండేది. ఒళ్ళంతా ఈ గూడంతా జాలు పుట్టిందా కొట్టాడు, లాగి అది ఓహియో నదిలోకి ఆ వరద వెళ్ళిపోతుంది. ఒక జలపాతం ఉండవు, ఎత్తైన ప్రాంతం నుంచి కింద పడుతుంది ఆ నీరు. ఆ జలపాతం శబ్దం వినపడుతుంది. దీనికి వెళ్తా ఉండిపోతుంది. ఆ వరవల్లో పడిపోయాడు. ఇక బోట్ ఇక వెనక్కి తిరిగేటట్లేదు, బోట్లోనే ఉన్నాడు. ప్రజలా ఇక వరవడు అంత దూరంలో ఉండనగా ఆయన, అయ్యా నా భార్య పిల్లలు ఎక్కడున్నారో నాకు తెలియదు, ఈ వరదలు ఎక్కడ పోయారు, ఎక్కడ ఉంచారో నాకు కూడా తెలియదు. కాపాడటానికి ఇక్కడికి వచ్చాను. ఈ బోట్ అయితే స్టార్ట్ అవ్వట్లేదు. నేనేం చేయాలి? బోట్ స్టార్ట్ అవ్వట్లేదు అయ్యా అని వరదలు నేను ఆ ఓహో నదిలో పడబోతున్నానయ్యా, నేనేం చేయాలి అని అట్ట కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన ఆ నదిలో పడే ముందుగా చేస్తాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలిసిన? ఏమన్నాడు తెలిసిన? మీ అత్త చెత్త అన్న ఆ పెంతెకోస్తు సంగతి నువ్వేం చేశావు? ఆ పెంతెకోస్తు పిల్లల గురించి నేను చెబితే మీ అత్త చెత్త బ్యాచి, నా కుక్క కూడా అక్కడికి వెళ్ళదు, నా పిల్లలు నేను పంపిను అంది. దాన్ని ఏం చేశావు? స్వరం వినపడింది.
దాన్ని ఏం చేసావు? అప్పుడు ఆ నదిలో పడే ముందుగా అన్నాడు, అయ్యా నేను ఈ విషయం నేను పశ్చాత్తాపడుతున్నాను, నువ్వు నన్ను బతికిస్తే నేను వాళ్ళ దగ్గరికి వెళ్తానయ్యా, నీ మాట వింటానయ్యా అని ఎప్పుడైతే ఈ రీతిగా ఆయన ఒక్క మాటే ప్రార్థన అనగానే ఆ మాట అని బోట్ స్టార్ట్ చేశాడు. ఆ నదికి దగ్గరికి వెళ్ళిన తర్వాత బోట్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి తిప్పాడు బోట్ని. అక్కడి నుంచి బోటుని తిప్పుకొని వస్తాడు ఆయన. కృప కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లైఫ్ స్టైల్ చదవండి మీరు. నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నానంటే, శారమ్మ అబ్రహాం లోపల కూర్చొని సంభాషణ ఖచ్చితంగా చేసి ఉండాలి. ఏమండి, ఎందుకంత ఇంత లేట్ అయింది? 25 సంవత్సరాల నుంచి మనం వేచి ఉన్నాం కదా, ఎందుకు లేట్ అయింది? ఇలా అనొచ్చు ఒకవేళ, ఏమండి అసలు నేను ఇక ఆఖరికి పెళ్లి చేయకుండా ఉంటే బాగుండేదండి. ఆఖరికి నేను పెళ్లి చేయకుండా ఉంటే బాగుండేది, నేనేదో పొరపాటు చేశాను అనిపిస్తుందండి. లేదు సారమ్మా, ఇదంతా దేవుడు ప్రణాళిక అయ్యి ఉండుతులే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు బిడ్డనిస్తానన్న తర్వాత పెళ్లి చేసింది నేనే కదండి, నువ్వు అడగలేదుగా నాతో. బిడ్డలు లేరన్న బాతో ఆ ఆగరం తీసుకొచ్చి ఇచ్చి చేసింది నేనే కదా. ఈ సంభాషణ ఖచ్చితంగా జరిగి ఉండాలి అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనేమనుకుంటానంటే, వారు 1 by 1 వాళ్ళ పొరపాట్లన్నిటిని చూసుకుంటా ఉన్నారు. ఆయన ఏది ఏమైనాను దయగలిగిన దేవుడు మన పొరపాట్లన్నిటిని క్షమించాడు అంటానికి రుజువే మన ఇంటికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మన ఇంటికి వచ్చాడు, మన ఇంటికి భోజనం తిన్నాడు ఆయన, మరి నా వాగ్దానం చేశాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వెనుకున్నవన్నీ మరుద్దాం సారమ్మా, వెనుకున్నవన్నీ మరుద్దాం, ముందున్న వాటి కొరకు ఎగిరపడదాం. ఏమా మన ముందున్న ఒకటి సారమ్మా, యజమానుడు నువ్వేం చెప్పినా వింటా నేను, ఇప్పుడు నువ్వేం చెప్పినా నేను వింటాను. ఇక్కడ మనం వెనక్కి తిరిగి చూడొద్దు సారమ్మా, ఆ అవిశ్వాసం వైపు చూడొద్దు, ఆ అవిశ్వాసపు మాటలు వినొద్దు. పూర్తిగా వేరవుదాం మనం, ఇక మనము దేవుడే, ఇక లోకం మనల్ని ఎరగదు, మనము దేవుడే ఇక. హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళు ఇరువురు కూర్చొని ఈ తీర్మానాలు తీసుకున్నారో, నేను అనుకుని ఖచ్చితంగా తీర్మానాలు తీసి ఉండాలి. ఆ సమయంలో వెంటనే ప్రవక్త అంటాడు, వాళ్ళ రాత్రి వాళ్ళ శరీరాలు మారినాయి అంట. ఏంటట? వాళ్ళ శరీరాలు రాత్రికే మారిపోయినాయి అంట. ఉదయం లేచి చూసేసరికి శరీరాలు మారినాయి అంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక మెసేజ్ అంటే ప్రవక్త 40 సంవత్సరాల వయసుకు వచ్చారంట వాళ్ళు. 7 సంవత్సరాల వయసుకి 40 సంవత్సరాల వయసుకు వచ్చారట. ఒక మంచిగా చీపురు తీసుకొని హడావుడిగా ఊడుతుందంట ఆమె. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఎంత హుషారుగా ఊడుతుంది, మా ముసలం మేడిపోయింది, ఏం ఊడుతుంది ఎవరు వచ్చి. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. ఆమె మంచం నుంచి లేగవగానే ఎవడు నా మంచంలో పోయాడు వచ్చి పడుకున్నట్టుంది, ఇక్కడ మా ముసలాడు ఎడిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. వాస్తవంగా అక్కడ పడుకుంది ముసలాడే. హల్లెలూయా. ఊడుస్తుంది ముసలమ్మే. హల్లెలూయా. హల్లెలూయా. నిత్యత్వములో మరొక రూపములో ఉండేది ఇంకొక వ్యక్తి కాదు, నువ్వే. పౌలు దాన్నే మాట్లాడాడు. ఆవల గట్టులు ఇంకొక శరీరం కాదు, అది నీ శరీరమే. అంటే నోవహు దినాలు, లోతు దినాలు నీకు చేయబడిన వాగ్దానం ఏంటి? నోవహు దినాలు, లోతు దినాలు తినచ్చు, త్రాగుచు, పెళ్ళి ఆడుచు, కొనుచు, అమ్ముచు, నారు నాడుచు, ఇల్లు కడుతూ, ఇది ఒక్కటే గుర్తుడిద్ది. కానీ మన కాల ప్రవక్త ఏం చెప్పాడు తెలిసిన? నోవహు దినాలు, లోతు దినాలు అంటే అది నీ శరీరము మార్చే దినాలు. ప్రైజ్ ది లార్డ్. అదే విషయము మనుష్య కుమారుడు రాకడలో జరిగింది. అది అన్ని జనులకు జరిగింది. ఇది మనుష్య కుమారుడు రాకడ దినము. అన్ని జనులు ఒక గుంపుకు జరగాలి.
ఏం జరగాలి? వాళ్ళ శరీర మార్పు జరగాలి. అయ్యా, శరీర మార్పు జరగాలంటే సంపూర్ణ వాక్యం రావాలి. వచ్చిందా? అబ్రహాం గారి ఇంటికి నడుచుకుంటూ వచ్చింది సగం వాక్యం కాదు, సంపూర్ణ వాక్యం ఇంటికి వచ్చింది. అబ్రహాం గారి ఇంటికి ప్రవక్తను పంపలాయన, సంపూర్ణ వాక్యం వచ్చింది అక్కడికి. అబ్రహాం ఇంటికి దేవదూతలు పంపలాయన, సంపూర్ణ వాక్యం వచ్చింది. ఈ రోజున ఈ వధువుకు సగం వాక్యం పంపలాయన. 63లో మేఘం వచ్చింది దేనికి? సంపూర్ణ వాక్యం ఇవ్వటానికి. సంపూర్ణ వాక్యం ఇవ్వటానికి. ముద్రలు ఓపెన్ చేసింది దేనికి? సంపూర్ణ వాక్యం ఇవ్వటానికి. అవునా? అబ్రహాం సారమ్మ గుడారంలోకి వెళ్ళి ఆయన ఏం మెసేజ్ చెప్పారు? శుభ్రంగా తింటా ఉన్నారు దాన్ని. ఏంటి? నేను కోడి కూడా చదవటానికి టైం లేదు ఇప్పుడు. అబ్రహాం సారమ్మలు గుడారంలోకి వెళ్ళి ఏం చేశారు చూడండి, చెప్పండి. అబ్రహాం సారాలు గుడారంలోకి వెళ్ళి ఏం చేశారండి? గర్భ కలుగునుగా ఎంత అనుకుంటున్నాను. ఇద్దరు లోపలికి వెళ్ళి ఏం చేసి ఉంటారు? ప్రైజ్ దిలా. చర్చికి వస్తే ప్రైజ్ దిలాడు సిస్టర్, ప్రైజ్ దిలాడు బ్రదరు. ఇంటికి వెళ్తుండే దేవారం అంతా కదా. గర్భ కలుగునుగాక. ఇంటికి వెళ్ళగానే దెయ్యాలు పట్టుకుంటే అస్సలు ఒక మాట చెప్పనా? అబ్రహాం గారి సారమ్మ ఆయన దర్శించి వెళ్ళిన తర్వాత వాళ్ళ మాటల తీరు కూడా మారిపోయింది. తీరు మారింది. 63లో మేఘం వచ్చిన తర్వాత ఈయన సన్సెట్ పర్వతం మీద తీసుకెళ్ళిన తర్వాత ప్రైజ్లా కృప కలుగును గాక. ఈయన వైఖరి అంతా మారిపోయింది, పూర్తిగా మారిపోయింది. ప్రైజ్లా పూర్తిగా మారిపోయింది. కృప కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడే ఉన్నారా? ఆయన 63లో ఆయన మేఘం కలుసుకున్న తర్వాత సన్సెట్ పర్వతం మీద 7 దూతలతో పాటు ఆయన వెళ్ళి ఆ మేఘములు ఆయన కలుసుకున్న తర్వాత వచ్చిన తర్వాత ఏం చెప్పాడు తెలిసిన? ఈ బైబిల్ నాకు కొత్త బైబిల్ ఏందని అన్నాడా? ఈ బైబిల్ నాకు క్రొత్త బైబిల్ అయిపోయింది అన్నాడు. ప్రైజ్ లా, హల్లెలూయా. ఆయన ఇప్పుడు ఒక మెసేజ్ ఇచ్చాడు, ఇప్పుడు తినమన్నాడు. ఆయన ఏం తినమన్నాడు? ప్రభురాత్రి భోజనం ఇప్పుడు తినండి అన్నాడు. కృప కలుగును గాక. ఏమన్నాడు? ప్రభురాత్రి భోజనం ఇప్పుడు తినండి సార్. ప్రభురాత్రి భోజనం అంటే నెలకు ఒకసారి తినేది ఇది కాదు సార్. కృప కలుగును గాక. మరి ఏం తినమన్నాడు? ఆ విప్పబడిన పుస్తకాన్ని ఇప్పుడు తినమన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆ పుస్తకం ఎవరైతే తింటారో వాళ్ళు వచ్చి ప్రభురాత్రి భోజనం తింటారు. ఆమేన్. విప్పబడిన పుస్తకము తిన్న వారికి ప్రభురాత్రి భోజనము, నీకు ప్రతి ప్రభురాత్రి భోజనము నీకు ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రజలా శారమ్మ ఆయన గుడారంలో కూర్చొని బిడ్డన కన్నదాకా దీన్ని తింటా ఉన్నారు. దేని తింటా ఉన్నారు? ప్రజలా శారమ్మ మనం బిడ్డలకి అంటామంట, బిడ్డలకి అంటామంట, బిడ్డల్ని కంటమంట. ప్రజలా ఇప్పుడు మీరు కూడా గుడారాలకి వెళ్ళి ఎట్లా చెప్పాలి? పాస్టర్ గారు రాత్రి చెప్పాడు, మనం ఎత్తబడతామంట, మన పౌరత్వం ఎక్కడ లేదట, మన శరీరాలు అవతల గట్ల ఉన్నాయంట, మనకు ఒక శరీరం ఉన్నదంట, మనం దేవుని పిల్లలమంట, ఇలాంటి శరీరమే ఆవుల గట్టలు మనకు ఉన్నదట. ఖచ్చితంగా అక్కడికి వెళ్తాం మనం. ఖచ్చితంగా మన శరీరం మారింది. ఖచ్చితంగా మనం ఆవుల గట్టుకు వెళ్తాం. ఏంది కొత్త కొత్త మాటలు మాట్లాడుకున్నారు మీ ఇంట్లో? ప్రైజ్ లార్డ్. అందరు క్రిస్మస్ పండుగ, ఈస్టర్ పండుగ ప్లాన్ చేసుకుంటుంటే మీరేంది ఒక్కసారి ఆవుల గట్టుకు వెళ్తానని చెప్పుకుంటున్నారేంటి? మీరు ఆవుల గట్టుకు వెళ్తారన్నారేంటి? ప్రైజ్ లార్డ్. దూతలు కలుసుకుంటారన్నారేంటి మీరు? ఆ మేఘాల మీద వెళ్తానంటున్నారేంటి మీరు? మీకు థియోఫనీ బాడీలు అన్నారేంటి మీరు? ప్రైజ్ లార్డ్. లాంగ్వేజ్ మారింది ఏంది మీకు? ప్రైజ్ లార్డ్. ఏదో ఆధార్ కార్డులు ఎక్కడ లేవన్నారేంటి మీరు? మా పౌరత్వం అక్కడ అంటున్నారేంటి మీరు? ప్రైజ్ లార్డ్.
వే ఆఫ్ థింకింగ్ మారింది, వే ఆఫ్ టాకింగ్ మారింది. టోటల్గా ఆ ఫెలోషిప్ నూతనత్వంగా మారింది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈ లోకం నిన్ను ఎరగదయ్యా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం చారాలు గుడారాలను కూర్చుంటూ మాట్లాడుకుంటూ వీళ్ళు కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా ఇది జరిగి ఉండాలి. ఒకటి ఏం తెలిసిన, వీళ్ళు శరీరాలు మారిన తర్వాత వామ్మో ఇక్కడ ముసలోళ్ళు ఉండాలి. ఏమయ్యారు వాళ్ళు? ముసలోళ్ళు ఉండాలి. ఇక్కడ ఏమయ్యారు వాళ్ళు? ప్రైజ్ ది లార్డ్. ముసలోళ్ళు ఉండాలి. ఇక్కడ ఏమయ్యారు? వాళ్ళు ఎప్పుడే మింగివేయబడ్డారు. ఇక్కడ మరణము మింగివేయబడింది. ఇక్కడ మరణము మింగివేయబడింది. క్షయమైనది అక్షయతను ధరించుకున్నది, ఈ మర్తమైనది అమర్తతను ధరించుకున్నది. విజయమందు మరణము మింగివేయబడిన. అబ్రహాం గారు దేన్ని మింగేడు? ట్యాబ్లెట్ని కాదు మింగింది. అబ్రహాం గారు ట్యాబ్లెట్ని మింగలా, బిడ్డలు పడుతానికి ట్యాబ్లెట్ని మింగలా. అబ్రహాం గారు మరణాన్ని మింగాడు. కృప కలుగునుగాక. ఇక్కడే ఉన్నారా? కృప కలుగునుగాక. అప్పుడు వాళ్ళందరూ ఇంటికి వచ్చిన ముసలోడు ఇక్కడ లేరు. ఇల్లు మీదేనా? ఎవరా మీరు? మాదే ఇల్లు. ముసలోళ్ళు ఇక్కడ ఉండాలి. వాళ్ళ ఇల్లు వాళ్ళు ఏమయ్యారు? మీరున్నారు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ముసలోడు ఇక్కడ ఉండాలి. వాళ్ళు ఏమయ్యారు? ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఎలా అని ఉండాలి? కొంచెం తేరు చూడురా, నాకు వెళ్ళి కృప కలుగునుగాక. కొంచెం తేరు చూడువయ్యా. ఎవరికెళ్ళి? నా ముఖంకి వెళ్ళి తేరు చూడు. ప్రైజ్ ది లార్డ్. కళ్ళాదాలు పెట్టుకో, ముఖంకి వెళ్ళి తేరు చూడు. ఏం కనపడింది? ఈ ముసలోడు ఆయనేనండి, ఆ ముసలోడు ఈయనే, ఆ ముసలిది ఈమె. ప్రైజ్ ది లార్డ్. ఏమైంది ముసలోడు? నీకు నాకు అర్థం కలిగింది. ఇట్ట అయ్యారండి మీరు? ఏం వనమానికలు తింటున్నారేంది మీరు? ప్రైజ్ ది లార్డ్. ఏం మందులు వాడుతున్నారు మీరు? ప్రైజ్ ది లార్డ్. అప్పుడు చెప్పాడు, మేము వాక్యమైన మందులు వేసుకున్నాం ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మాకు ఎల్ షద్దాయ్, హల్లెలూయా, ఎల్ షద్దాయ్ మందులు పంపాడు. ఆ మెల్కీషెదకు మందులు పంపాడు. మా యాజకుడు మెల్కీషెదకు, మా డాక్టర్ ఎల్ షద్దాయ్. అందరూ టాబ్లెట్స్ వేసుకుంటే మా ఎల్ షద్దాయ్ రొమ్ముల నుంచి పాలు తాగమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం తాగమన్నాడు? పాలు తాగమన్నాడు. ఈయన పాలు తాగితే ఇంత వయసు వాళ్ళు అయ్యారు మీరు? ముసలోళ్ళు పాలు తాగితే వయసు వాళ్ళు అవుతారా? అది మామూలు పాలు కాయి, అవి ఎల్ షద్దాయ్ పాలు అయ్యి. హల్లెలూయా. నువ్వు ఎట్టగానే పడ్డావేంది ఆయనకి? గత రాత్రి వచ్చి ఏమన్నాడు తెలిసిన? అబ్రహాము, నీకు 100 సంవత్సరాల వయసు ఉన్నా కానీ నా దృష్టికి చిన్న పిల్లోడివే. మర్యాదగా పాలు తాగు. పాలు రెడీగా ఉన్నాయి, తాగు. ఏం ముసలాడా, ఎందుకు శరీరం మారింది? పాలు తాగాను రాత్రి. ఏం పాలు తాగావు? ఎల్ షద్దాయ్ పాలు తాగానే. నువ్వు ఢిల్లీ గేదెనో ఏ గేదెనో చెబుతావు అనుకున్నా నేను. నువ్వు ఎల్ షద్దాయ్ అంటే ఎవరు ఎల్ షద్దాయ్? ఆయన బలమైన దేవుడు. ఆయనకి రొమ్ములు ఉన్నాయట. ఎల్ షద్దాయ్కి రొమ్ములు ఉన్నాయట. ముసలాడు నీకేమిటి అంటే 100 సంవత్సరం ముసలోడిని ఆయనకి పిల్లోని నేను. అందుకే పాలు తాగమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దయగలిగిన దేవుడు పేతురు ద్వారా పాలు నీకు కూడా పంపాడా? పేతురు ద్వారా పాలు పంపాడా? కొంచెం తాగమ్మా, నీ శరీరం మారండి, తాగమ్మా. తాగుతున్నావా? ప్రైజ్ ది లార్డ్. నాకు పచ్చి పాలు అయితే గిట్టదు, వేడి కావాలి. ప్రైజ్ ది లార్డ్.
పచ్చిపాలైతే నేను తాగను భాష గారు, కొంచెం వేడి వేడి. అందుకేనమ్మా నీ లోపల అగ్నిని పెట్టింది, పరిశుద్ధాత్మను అగ్ని పెట్టింది. అందుకేనమ్మా కొంచెం వేడి చేసుకో, కొంచెం వేడి చేసుకో. ఇది ఇది నోవాహు దినాలు, లోతు దినాలు కలిస్తే వచ్చిన అభిషేకం. కృప కలుగునగా. ఎడవున్నారా సార్? ఈ రాత్రి ప్రభురాత్రి భోజనం తినడానికి వచ్చారు మీరు. ఎందుకో? ప్రైజ్లా. ఎందుకో? పక్కింటి వాడికి చెప్పాలి ఇంటికి వెళ్ళి మీరు. ఏంది రాత్రి ప్రభురాత్రి మీరు కేకలేస్తున్నారు ఏంది అక్కడ మీరు? ప్రైజ్లా. అల్లెలు తిరణాలుగా ఉంది అక్కడ. వాక్యం చెబితే పిండ్రప్ సైలెంట్గా ఉండాలి. పక్కోడు నిద్రపోతుంటే తట్టాలట్ట. ఇక్కడేంది అందరు కేకలేస్తున్నారేంటి? ప్రైజ్లా. హల్లెలూయా. ఏ పిల్లగాడైనా రొమ్ము పట్టించిన తర్వాత ఊరకు ఇట్టన్నాడు, కాలుతో 2 తన్నులు తంతా లాగుతున్నాడు. వాళ్ళ అమ్మని ఎందుకు తంతో పొద్దుగోగ, నన్ను పొద్దుగోల కడుపులో తంతం మీద నువ్వు పాలు తాగొచ్చుగా. ప్రైజ్లా. అమ్మా ఈ పాలు తాగుతుంటే హుషారు ఎక్కువైంది, ఇక్కడ కాళ్ళు జాడేయటం హుషారు ఎక్కువైంది. హల్లెలూయా. ఎందుకు ఈ ఆమెలు పాలు దిగుతున్నాయి లోపలికి? ఎందుకు ఈ హల్లెలూయాలు పాలు దిగుతున్నాయి లోపలికి? ఎందుకు బ్రహ్మ కేకలేస్తున్నారు మీ విశ్వాసులు? నేను దాకా నువ్వే అనుకున్న ఏళ్ళకు కూడా పట్టింది పిచ్చి. ప్రైజ్లా. పట్టింది ఏళ్ళకు కూడా. నాకు పట్టిన పిచ్చి నీకు బట్టలను కోరుకుంటున్నాను. పౌలు గారు అన్నాడు ఆ మాట. ప్రైజ్లా. అయ్యా మాకు కూడా పట్టింది. ఏం పిచ్చి పట్టింది? ఎల్షద్దా పిచ్చి పట్టింది. ఓ ఏం సార్ అసలు లాక్కుంటూనే ఉన్నారు మీరు. ప్రైజ్లా. ఒక ఆయన ఎక్కడ చూడలేదు ఈ అరుపులు, ఈ అరుపులు. ఆమేన్ ఆమేన్ ఆమె. ఏందో ఈ అరుపులు నాకు అర్థం కాలేదు. ప్రైజ్లా. అందుకోసం పౌలు గారు అన్నాడు, నువ్వు వేసే కేకలు ఇక్కడ వాళ్ళకి అర్థం కావు. అసలు నువ్వెవరో వాళ్ళకి తెలియదు. ప్రైజ్లా. సార్ ఇక్కడే ఉన్నారా? మరి ఇప్పుడు మన పరిస్థితి ఏంది? అబ్రహాం గారి శారాల శరీరాలు మారినాయి. వారి బిడ్డను కన్నారు, బలియమంటే బలిచ్చారు. ప్రైజ్లా. ఇచ్చారా? కృప కలుగును గాక. ఆ తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టారు. ఆ తర్వాత ఒక మనవడు పుట్టాడు. ప్రైజ్లా. హల్లెలూయా. మామూలుగా కొడుకు చెప్పేదానికంటే కూడా మనవడు చెప్పడానికి వెళ్ళాడు ఆయన. 160 సంవత్సరాల్లో గంతులు ఎత్తలేడట. ప్రైజ్లా. ఎల్షద్దా రొమ్ముల్లోంచి ఎన్ని పాలు తాగాడు, ఆ పాలన్నీ మనవడికి ఇచ్చాడు. ఏమా ఆహా. ఏమయ్య అబ్రహాం, ఏడా ఉన్నావా? ఎవరికైనా ఇస్తున్నావు ఈ పాలు? కృప కలుగును గాక. ఎవరికైనా ఇస్తున్నావా? ప్రైజ్లా. మాకు రొమ్ములు లేవుగా పాలు ఇవ్వడానికి. పొరపడ్డావు. ప్రైజ్లా. కృప కలుగును గాక. ఎల్షద్దా రొమ్ములు ఎక్కడ కూడా ఉన్నాయి. ఎల్షద్దా రొమ్ములు ఎక్కడ కూడా ఉన్నాయి. కృప కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఏ ఊరికి వెళ్తే ఆ ఊర్లో ఎవరు పాలు అడిగితే వాళ్ళకి ఇవ్వండి పాలు. ఆమేన్. కృప కలుగును గాక. కృప కలుగును గాక. ఈ రోజున మనము శరీరాలు మార్పు కొరకు ఇక్కడికి వచ్చాం. ఈరోజు ప్రభురాత్రి భోజనం తినడం ద్వారా మనకి ఏమైందంట? శరీరము మారిద్ది. అంతేనా? ఏమైపోయింది సార్? చివరిగా మాట చదివి ముగిద్దాం అయితే. అయ్యా, అందుకనే నోవాహు దినాలు, లోతు దినాలు కలిసిన దినాలు మన అంటే అసలు మిస్టరీ ఇదే. అయ్యా మిస్టరీ దీని కొరకే ఆయన గలిపాడు. కృప కలుగును గాక. ఎక్కడే ఉన్నారా? దీని కొరకే ఈ కలిపాడు ఆయన. ఒక మాట చదివి ముగిద్దాం లాస్ట్గా. ఈ వస్తుంది చాలా విషయాలు చదవాల్సిన టైం లేదు కాబట్టి ముగిస్తున్నాను. ప్రైజ్లా.
యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఓకేనా? లాస్ట్ వర్షన్ చదువుదాం. లాస్ట్ వర్షన్ 3వ వచనం చదువుతున్నాను. కృప కలుగును గాక. వాస్తవానికి 2వ వచనంలో నుంచి నేను చదువుతున్నాను. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయన పోలి ఉందమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా. ఇది డ్యూటీ మంది. ఈరోజు ఇక్కడికి వచ్చింది మనం పవిత్రులుగా ఉండటానికి ఇక్కడికి వచ్చాం. ప్రభురాత్రి భోజనం అనేది నిన్ను పవిత్రునిగా చేస్తుంది. ఇది ఒక క్రమం. క్రమాలన్నీ నిన్ను పవిత్రునిగా చేస్తాయి. అయ్యా ఇక్కడే ఉన్నారా? ఒక వ్యక్తికి భయము అనేది ఉన్నప్పుడే వాక్యమును గౌరవిస్తాడన్నాడు ప్రవక్త. ఒక వ్యక్తికి భయము అనేది వచ్చినప్పుడే అతడు వాక్యమును గౌరవిస్తాడు అన్నాడు. భయము లేని వ్యక్తి వాక్యాన్ని గౌరవించడు. వాక్యం ఎప్పుడు ప్రవక్త ద్వారా వస్తుంది. నువ్వు ప్రవక్తని గౌరవించాలి. వాక్యం 5 రకాల పరిచర్య ద్వారా పంచబడుతుంది. నీ కాపరును గౌరవించాలి. వాక్యం ఒక విశ్వాసలో కూడా ఉండిద్ది. నమ్మని విశ్వాసిని కూడా గౌరవించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇదంతా ఆయా ఆఫీసులు, వాక్యం పనిచేసే ఆఫీసులు, వాక్యాన్ని గౌరవించాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ భయము అనేది వాక్యమును గౌరవించేటట్టు చేసింది. ఈ భయము అనేది నీకు క్రమమును నేర్పింది. ఎక్కడే ఉన్నారా? క్రమం. ప్రతిదీ క్రమమే. దేవాతి దేవుడు క్రమమునకు కర్త. ఆశీర్వాదాలన్నీ క్రమములో ఉంటాయి. వాక్యం కూడా క్రమముతోనే నీ ఇంటికి వస్తుంది. అయ్యా, వాక్యం కూడా క్రమముతోనే నీ ఇంటికి వస్తుంది. అవునా? ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చిన వాక్యాన్ని మీరు పోగొట్టుకున్నారా? పోనీ ఇలా చెబుదాం, మీ ఇంటికి వచ్చిన వాక్యాన్ని మీరు చూడగలిగారా? అయ్యా, మీ ఇంటికి వచ్చిన వాక్యాన్ని, మా ఇంటికి వాక్యం వచ్చిందని మీరు చూడగలిగే కళ్ళు కలిగి ఉన్నారా? మరొకసారి, చాలా మంచి మాట ఇది. మీ ఇంటికి వచ్చిన వాక్యాన్ని, మా ఇంటికి వాక్యం వచ్చింది అని చూడగలిగిన కళ్ళు కలిగి ఉన్నారా? చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. నీ ఇంటికి ఏం వస్తుందో నువ్వు చూసే కను లేకపోతే నువ్వు దేవుడి బిడ్డ అవుతావు. దేవుడి పిల్ల కుమారుడు కుమార్తె ఎలా అవుతావు నువ్వు? ప్రభువు చెప్పాడు, నీ ఇంటికి వచ్చుచున్న వాక్యమును చూసే కన్ను నీకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వాక్యం వచ్చిందా? అబ్రహాం కళ్ళు నా ఇంటికి మెల్కీషెదెకు వచ్చాడని చూసి రొట్టె ద్రాక్ష రసం తీసుకుని వచ్చాడు అబ్రహాం ఇంటికి. ప్రభురాత్రి భోజనం మొట్టమొదటిసారిగా తీసుకున్న వ్యక్తి ఎవరంటే అబ్రహాం గారు. ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా ప్రభురాత్రి భోజనం తీసుకున్న వ్యక్తి అబ్రహాం. అది కూడా రాత్రి వేళ. మొట్టమొదటిసారిగా ప్రభురాత్రి భోజనం తీసుకున్నప్పుడు తన యావత్ ఆస్తిలో 10వ భాగం ఇచ్చి ప్రభురాత్రి భోజనం తీసుకున్నాడు. క్వశ్చన్, 10వ భాగము ఇవ్వమని అబ్రహాం గారితో దేవుడు చెప్పాడా? చెప్పలా. చెప్పకుండానే 10వ భాగం ఇచ్చాడు. నేనేమన్నాను ఇప్పుడు, అబ్రహాం గారికి 10వ భాగం ఇవ్వాలన్న ప్రత్యక్షత ఎలా వచ్చింది? ఎలా చెప్పబడింది మెసేజ్లో మనకి? అబ్రహాం గారు వాక్యం కొరకు వెతుకుతూ ఉన్నాడట, ఎదురు చూస్తూ ఉన్నాడట. బైబిల్ ఏం చెప్పిందంటే, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. నూతన బలమే ప్రత్యక్షత.
ఆ టయానికి ప్రత్యక్షత వచ్చింది. ఈ ప్రభురాత్రి భోజనము నేను ఊరక తీసుకోకూడదు. తన యావదాస్తులు దశమ భాగం ఆడ పెట్టి ఆ రొట్టెను ద్రాక్షరసం తీసుకున్నాడు. ఆమెనేనా తీసుకున్నాడా? ఈ రోజున అబ్రహాం సంతానంగా నీకు ఆజ్ఞ జారీ చేయబడింది. ఏమని? నీ యావదాస్తిలో దశమ భాగము తీయమని. అబ్రహాం గారి యావదాస్తిలో తీసాడట. నేను ఎట తీయాలి ఇప్పుడు? 10% చెప్పండి. నీకు విశ్వాసం ఎదిగే పిల్లలు ఇలా చెబుతూ ఉంటారు, పాస్టర్ గారు నేను 10% ఎప్పుడే దాటాను పాస్టర్ గారు. ఏందంటే ఆనందం, అది చెప్పేది కాదులే పాస్టర్ గారు. నేను 10% ఎప్పుడో దాటే. 10% కాదు, ఇప్పుడు నేను దాటాను ఎప్పుడో. అందులో ఉన్న ఆశీర్వాదం దొరికినప్పుడు నీకు వద్దన్నా నినటమే, ఇంట్లో వద్దన్నా నినటమే. నేను 100 సార్లు చెప్పండి మీకు, ఏమయ్యా ఇక్కడ కూర్చున్న అందరూ దశమ భాగం అనేది కరెక్ట్గా తీసుకోండి. ఇంటిలో మీ పని కావచ్చు, నీ ఇంట్లో కావచ్చు, నీకు ఇబ్బంది కలిగితే నాకు ఫోన్ చేయి. నీకు ఇబ్బంది కలిగితే నాకు ఫోన్ చేయి సార్, నేను దీనికి భరోసా ఇస్తా. ఇంతవరకు నేను భరోసా ఇస్తాను నీకు. ఆకాశ వాకిళ్ళిప్పి లోపల కొమ్మరిస్తానాడు ఆయన. దీన్ని చేయకపోతే శాపగ్రస్తుడు అన్నాడు. యేసు ప్రభు వారి పిల్లలు శాపగ్రస్తులు కాదు. యేసు ప్రభు వారి వంశానికి శాపము లేదు. ఆయన పిల్లలు శాపగ్రస్తులు కాదు. ఆయన పిల్లలకి శాపము ఇవ్వలే దేవుడు. నువ్వు దీవించబడిన వాడు. భూమి మీద ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి, ఆ తర్వాత పరలోక రాజ్యపు ఆశీర్వాదం తీసుకోవాలి. క్రమం ఇది, ప్రతిదీ క్రమమే. ఈ క్రమాలన్నిటినీ నువ్వు గౌరవించాలన్నాడు. అందుకని భయము భక్తి నీకు ఉండాలి. క్రమాన్ని గౌరవించాలి. ఏ క్రమము గౌరవించకపోయినా ఎక్కడే ఉన్నావా? ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడు మనకి ఏమైనా పిల్లలు చెబుతూ ఉంటాను, ఈవెన్ మీ డాడీ పాకెట్ మనకి ఇచ్చిన డబ్బులు కూడా దశమ భాగం తీయటం నేర్చుకోండి. మీకు పాకెట్ మనీ ఇచ్చే డబ్బులు కూడా దశమ భాగం తీయటం నేర్చుకోండి. 10 రూపాయలు, రూపాయి చాలు. 10 రూపాయల, రూపాయి చాలు. ఆశీర్వాదం స్టార్ట్ అయ్యేది రూపాయితో చాలు. మీ డాడీ 10 రూపాయలు ఇచ్చాడా కొనుక్కోమని, 1 రూపాయి అడిగి దేవుడి అని అయిపోయింది. ఆశీర్వాదం వచ్చేసింది. ఇక అలవాటు చేయి, అలవాటు చేసుకోక. నువ్వు కాలేజీ చదివేటప్పుడే అలవాటు చేసుకో. ఆశీర్వాదం ఎలా ఉండుతో చూడు. ఆశీర్వాదం ఎలా ఉండుతో చూడు. సార్ మన దేవుని పిల్లలు సార్, క్రమములు చేసేది మనమే సార్. దేవుని పిల్లలు క్రమము చేస్తారు, చేసి తీరుతారు. ఈ ఒక్క క్రమమే కాదు సార్. దేవుని పిల్లలకు బైబిల్ చదవాలని చెప్పాల్సిన అవసరం లేదు సార్. దేవుని పిల్లలకు ప్రార్థన చెయ్యండి అని చెప్పాల్సిన అవసరం లేదు సార్. దేవుని పిల్లలకు ఉపవాసాలు ఉండాలని చెప్పాల్సిన అవసరం లేదు సార్. దేవుని పిల్లలకు ప్రభురాత్రి భోజనానికి రెండని చెప్పాల్సిన అవసరం లేదు సార్. దేవుడి పిల్లలు వారి శరీరాన్ని శుద్ధిగా ఉంచుకోండి అని చెప్పాల్సిన అవసరం లేదు సార్. వారు శుద్ధి చేసుకుంటారు, క్రమముతో ఉంటారు, ప్రార్థన పరులుగా ఉంటారు. వారు ఎల్లవేళ సిద్ధపడి ఉంటారు, ఎల్లవేళ భక్తి కలిగి ఉంటారు, ఎల్లవేళ రక్తం కలిగి ఉంటారు, ఎల్లవేళ దేవుడికి దగ్గరగా ఉంటారు. వాళ్ళకు నువ్వు ఏమీ నేర్పాల్సిన అవసరం లేదు, నేర్పడానికి కష్టపడాల్సిన అవసరం లేదు, నేర్పడానికి కష్టపడాల్సిన అవసరం లేదు. అది వాళ్ళ గొప్పతనం. దేవుడి పిల్లలకి పరలోక రాజ్యానికి వెళ్ళే ఆఖరి టైంలో శరీరం మార్పు కొరకు ఎదురు చూస్తున్నాం మనం. అయ్యా నిజమేనా? అబ్రహాం శరీరాలు మారిని సాక్షులుగా ఉన్నారు. అక్కడ అది ఎందుకు పెట్టాడంటే దేవుడు, ఆదికాండం 18 అధ్యాయం అంటే అద్భుతమైన అధ్యాయం. ఇప్పుడు జరగాల్సిన అధ్యాయం అదే.
అది నీడ, ఛాయ, ఒరిజినల్ ఇప్పుడు జరుగుతుంది. అబ్రహాం శరీరాచారాలు మారినట్టు ఇప్పుడు వధువు శరీరం మారాలి. అందుకే ఆ దినాల్లో మనం ఉన్నాం. అది మనిషి కుమారుడు రాకడా దినం, శరీరం మారిద్ది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తెల్ల వంచిత ప్రార్థన చేద్దాం. చాలా సమయం అయింది. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. కృప కలుగును గాక. ఒక చిన్న ప్రార్థన. అయ్యా, చాలా సమయమైంది. శరీరాలు మార్పు కొరకు వచ్చిన సహోదరుడు, సహోదరి, మాట్లాడద్దు. ముందుకు జరగండి అమ్మా, ముందు జరగండి. శరీర మార్పుల కొరకు ఎదురు చూచున్న సహోదరుడు, సహోదరి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కృప కలుగును గాక. నువ్వు ఆశించితేనే జరిగింది. అది నిజం. ఆశించండి. వాక్యాన్ని ధ్యానించడం అంటే ఒక నిరీక్షణ కలిగిన జీవితం. అది ఆనందం. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అది ఆనందం. నీ కళ్ళు చూసే ఆనందం అది. నీ మట్టుకు నువ్వేమి అవ్వబోతున్నావో, ఆవలగట్టుకు నువ్వెలా వెళ్ళబోతున్నావో, ఆవలగట్టులో నీకు వరకు సిద్ధపరిచిన నీ సొంత శరీరం, మరణము లేని మనకంటే ముందెళ్ళిన పరిశుద్ధ పరివారం, దూతలు, వేల సంవత్సరాల నుంచి మన నిరీక్షణ మన ప్రభువును చూడటం, ఆయన నిజ స్వరూపును చూసే స్థలం, అదే నీవు నేనుండే స్థలం. అక్కడ మన పౌరత్వం ఉంది. అక్కడ మన శరీరాలు ఉన్నాయి. అక్కడ మనకి స్వాస్థ్యంలో ఉన్నాయి. యుగ యుగాలు జీవించడానికి దేవుడు ఏర్పాటు చేసిన అదొక లోకం, పరలోకం. ఇది తాత్కాలికమైనది. ఇది శాశ్వతమైనది మనది కాదు. అందుకని పరదేశం యాత్రికులు అని పిలువబడ్డాం. ఈ భూమి దుష్టులకు అప్పగించబడింది. నువ్వైతే ఆయన సొత్తై ఉన్నావు. నీకు పరలోక రాజ్యం అప్పగించబడింది. ఆ పరలోక రాజ్య పట్టణం పౌరులు మీరు. పౌరత్వం కలిగిన పౌరులు మీరు. ఆ పరలోక రాజ్యాన్ని కాపాడే పౌరులు మీరు. విలువైన జీవితాలు జీవించే పౌరులు మీరు. ఆ కారణం చేతనే నిరీక్షణతో ఎదురు చూసిన అబ్రహాము శారాల శరీరాలు మార్చిన దేవుడు ఈరోజు నిరీక్షిస్తున్న నీ శరీరం, నీ ప్రాణాత్మలు ఎప్పుడూ రక్షింపబడ్డాయి. నీ శరీర మార్పు కొరకు ఎదురు చూస్తున్న నీకు ఏదో ఒక ఈ దినాలలో, ఏదో ఒక దినం నీ శరీరం మారబడుతుంది. నీ శరీరం మార్పు చెందబోతుంది. నీ శరీరం ఆ ఎత్తబాటులకు వెళ్ళేదానికి, మార్పు చెందడానికి అన్ని విధములా ఆ గొప్ప దేవుడు నీకు సహాయం చేయడానికి తన దూతలను పంపాడు. సహోదరుడ, సహోదరి, ఇది మీకు అనుకూలమైన సమయం. ఇంకా రక్షింపబడిన వారు ఉంటే, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారు ఉంటే, ఇంకా రక్తపు లైన్కు రాని వారు ఉంటే, ఇంకా క్రమములు పాటించిన వారు ఉంటే, ఇంకా ప్రభువుని సంతోషపెట్టే జీవితం లేని వారు ఉంటే, నామకార్థ క్రైస్తవాన్ని వదలండి. అవిశ్వాసపు జీవితాలు వదలండి. ఈ రాత్రి వేళ సహోదరుడు, సహోదరి, వాక్యం కొరకు బతకండి. వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వండి. నీ శరీరాన్ని పరిశుద్ధం చేసుకోవాల్సిన బాధ్యత నీకు. వాక్యములకు ప్రథమ స్థానం ఇచ్చి శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోండి. ఈ శరీర మార్పు కొరకు ఎదురు చూస్తున్నాం. ప్రభువారు కూడా ఈ శరీర మార్పు కొరకు ఆయన అన్ని విధాలు నీకు సహాయం చేస్తూ ఉన్నాడు. నీకంటే ఎక్కువైన ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. సహాయం చేయడానికి, సమర్పించుకో. ఆయనకి మీ జీవితాలను పూర్తిగా సమర్పించుకోండి.
అయ్యా నా శరీరం మార్చే నా యజమానుడా, నా పితరుడైన అబ్రహాము, నా పితరురాలైన సారా, వారు మా పితరులు, వారి శరీరాలు మార్చిన దేవుడు. నా శరీరం మారుస్తావని నేను నమ్ముతున్నాను, అందుకే సమర్పించుకున్నానయ్యా. నిరీక్షణ కలిగి సంతోషిస్తూ, శ్రమయందు ఓర్పు కలిగి, ప్రార్థన ఎందు పడుదల కలిగి, నిత్యము నీకు సమర్పిస్తూ, ధ్యానిస్తూ, నీ కొరకు బ్రతికే భాగ్యం నాకు ఇవ్వోయా అని అడుగుదాం. ఆయన ఎక్కడో ఉంటే, ఆయన అటు వెళ్ళాడు నేను ఇటు వచ్చాను అనే రోజుల్లో నువ్వు లేవు. ఆయన నీతోనే ఉన్నాడు, ఆయన నీలోనే ఉన్నాడు. నీతో యుగ యుగాలు ఉంటానని, యుగ సమాప్తి వరకు ఉంటానని, సదాకాలం ఉంటానని, విడువనని, ఎడబాయినని, నీకు అన్ని విధాల సహాయం చేస్తానని, నీకు బోధిస్తానని ఎన్నో వాగ్దానాలు చేసిన తండ్రి నీతోనే ఉన్నాడు. నీ శరీరం మార్చేదాకా, ఆ మార్పు జరిగేదాకా, ఆవల గట్టుకుని తీసుకెళ్లేదాకా కొనుక్కొనివాడు, నిద్రపోనివాడు నీతోనే ఉన్నాడు. ఈ రాత్రి వేళ మన జీవితం దేవుడికి సమర్పిద్దాం. పూర్తిగా ప్రార్థిద్దాం. నమ్మదగిన యేసయ్య, పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ రాత్రి వేళ నోవాహు దినాలు, లోతు దినాలు, ఆ రెండు కలిసిన దినాలు, మనిషి కుమారుడు రాకడ దినాలు, ఎన్నో విషయాలు నేర్చుకుని కృపొచ్చావు తండ్రి. ఈ అధ్యాయంలోనే ప్రభువా, ఆదికాండం 18 అధ్యాయంలో ఏం జరిగిందో, ఈ రాకడ దినాలు, మనిషి కుమారుడు రాకడ దినాలు అదే జరుగుతుందని, దాని కొరకు వధువు వేచి ఉందని మా ప్రవక్త ద్వారా మేము వినగలిగాం. ఆ విషయాలే కొంచెం మేము నెమరు వేయగలిగాం తండ్రి. ఈ గొప్ప మాటలు మాలో ఫలించునుగాక. మేమందరము మా శరీర మార్పు కొరకు మీకు సమర్పించుకొని మీ మాట వింటూ, దినదినం మీ స్వరం వింటూ ప్రభు, ఆ రూపముగా మార్చబట్టానికి, ఆ పోలికగా మార్చబట్టానికి, నిన్ను చూడటానికి, మీరు కలిగి ఉన్నట్టు శరీరం కలిగి ఉండి నీతో యుగ యుగాలు ఉండటానికి కృప చూపు తండ్రి. ఈ యాత్రలో, ఈ పోరాటంలో మాకు సహాయపడాలి. అబ్రహాము సారాలు ఏ రీతిగా దినదినం ధ్యానించగలిగారు తండ్రి, ధ్యాన హృదయాలు మాకు కూడా దయచి, ఈ వాక్యమును బట్టి ఆనందిస్తూ ముందుకు సాగే భాగ్యం మాకు దయచి, అటు కృపతో నింపమని ప్రభురాత్రి భోజనకి వెళ్తున్నాం తండ్రి. స్వామి, మా పాప దోషం క్షమించండి. ఈ ప్రభురాత్రి భోజనంలో, ఈ క్రమములో తండ్రి మీరు దాసిన దేవులు మాకు ఇవ్వండి. యథార్థ హృదయాలతో, పాపరహితమైన శరీరాలతో ఈ ప్రభురాత్రి భోజనం తినే కృప ప్రతి బిడ్డకి దయచేయండి అయ్యా. మరొకసారి నీ రక్తమును కడగండి. పవిత్ర హృదయాలతో ఈ క్రమమును మేము ఆచరించి తండ్రి, నువ్వు సిద్ధపరిచిన ప్రతి దీవెన పొందుకునే భాగ్యం దయచేయమని, మా శరీర మార్పుకై ఇంకా మేము ముందుకెళ్ళటానికి, సాక్ష్యం ఇవ్వటానికి కృప చూపమని యేసుక్రీస్తుని మీ నామమును అడిగి వచ్చున్నాం తండ్రి.